మీ హిందువులందరూ పిరికి పందులు. మమ్మల్ని ఏం పీక్కుంటారో పీక్కోండి. నాకైతే అది ప్రాపగాండా లాగా అనిపించింది మూవీ. మీకు అనిపించిందా ప్రాపగాండా లాగా? భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ చేశారు, ఇది ప్రాపగాండా అంటే అసలు ఏంట్రా మీరు? అసలు మీ మైండ్ సెట్ ఏంటి? అంత టాక్సిక్ మైండ్ సెట్ ఏంటి? మీ హిందువులందరూ పిరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అది కూడా ఏంటి అంటే క్రెడిట్ అంతా మోదీ గారికి పోతుంది కదా. ఎందుకైనా వస్తున్నావురా లాలే? నువ్వు వినలేదా ఏంటి? దేన్నైనా ఓర్చుకునేవాడే మగాడని. చావా మూవీ ప్రాపగాండా గురించి వచ్చినప్పుడు మనం ఈ టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఆదిత్య దర్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే హీస్ అ కాశ్మీరీ పండిట్. ఊరిలో ఆ ఆర్మీ మూవ్మెంట్స్ గానీ ఆ ప్రెసిషన్ అదంతా చాలా బాగా వర్కౌట్ చేశాడు. బాలీవుడ్ లో ఉన్న ఒక నెక్సస్ ని మొత్తం బ్రేక్ చేసి అతను సపరేట్ గా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసినట్లు లెక్క. ఇప్పుడు జవాన్, పఠాన్ లాంటి సినిమాలు వీళ్ళు చేసినప్పుడు దానిలో హిందువులను విలన్ లాగా చూపించారు. ఆ స్టాండర్డ్ కి 1% తక్కువ వచ్చినా కూడా మూవీస్ అయితే హిట్ అవ్వవు. ఎందుకంటే ఒక స్టాండర్డ్ వాళ్ళు సెట్ చేసి పెట్టేశారు. ఎస్, అలా స్పై జోనర్ లో దురంధర్ ఒక స్టాండర్డ్ సెట్ చేసేసి పాకిస్తాన్ లో ఫేక్ నోట్స్ ప్రింట్ అవుతున్నాయి, వి కాంట్ డు ఎనీథింగ్ అని అంటాడు. లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ అనే ఆయన హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు రైజ్ ద రెడ్ ఫ్లాగ్ సేయింగ్ ఫేక్ కరెన్సీ నోట్స్ అన్ని వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని ఆయన పైన కేసు పెట్టారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను మీకు. ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వనప్పుడు ఈ మూవీ ఎట్లా రియల్ అవుతుంది అని అన్నాడు అనమాట. 12 మంది రేప్ చేసిన చెల్లెల్ని దారుణంగా చంపేస్తే పోలీసు వాళ్ళు కనీసం కేసు తీసుకోవడానికి కూడా భయపడ్డారు అంటే దాని ఉద్దేశం ఏంటి? అక్కడ ఎవరికి అగేన్స్ట్ ఉంది అది? ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది కదా. ఈ మూవీలో అతన్ని చంపేశాడు కదా, అయితే ఇన్ రియాలిటీ కూడా అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మోదీ గారిని ట్విట్టర్ బానే ఉంది. దీనికి కారకులైనటువంటి జావేద్ ఖాన్ అని ఇలాంటి వాళ్ళని చంపేయాలని కోపం మీకు ఎప్పుడు రాలేదా? ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరున్నా, ఏ పార్టీ ఎవరున్నా సరే యూపీలో ఉన్నటువంటి మాఫియాని మాత్రం టచ్ చేయలేకపోయింది. అవును, అతిక్ అహ్మద్ అనే అతను నోరెప్పితే చాలా మంది రహస్యాలు బయటకు వస్తాయని చెప్పి వీళ్ళు చంపించేశారు అతన్ని. సేమ్ అట్లాంటి కైండ్ ఆఫ్ డిమాండ్ వచ్చేలాగా చేయడం అనేది యాక్చువల్ గా బాలీవుడ్ చేసింది అని నాకు అనిపిస్తుంది. అలా ఎన్ని సినిమాలలో మన దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడు వాడుకున్నారు. బ్రాహ్మిన్స్ అయితే చాలా నెగిటివ్ గా చూపించారు. ఎప్పుడు ప్రతి సినిమాలో రేపిస్ట్ బ్రాహ్మిన్స్ ఇంత పెద్ద తిలకం పెట్టుకుంటారు, వాడు మాఫియా డాన్. ఒక దేశాన్ని మొత్తం కూడా వీకెన్ చేయడానికి పంజాబ్ ని వీళ్ళు టార్గెట్ చేశారు. కరెక్ట్. నిజంగా మనకి చీము, నెత్తురు, రోషము హిందువులకు ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఎక్కడ ఓట్లు వేయకూడదు. వాళ్ళు ఈ దేశాన్ని ఇస్లామైజ్ చేయడానికి ఒక ప్లాన్ తోనే పనిచేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కూడా ప్రాపగాండా అన్నారు కదా. ఆపరేషన్ సింధూర్ ప్రాపగాండా ఏం జరగలేదు, అసలు జరగలేదు అన్న, అసలు జరగలేదు, అన్ని అబద్ధాలు అన్న. మ్యూజిక్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు అండ్ ఆ మ్యూజిక్ లో కూడా బీట్ ని బాగా యూజ్ చేసుకున్నాడు. సౌండ్ డిజైనింగ్ అండ్ మ్యూజిక్ కి సంబంధించింది యాక్చువల్ గా వర్మ గారు అవన్నిటికి పైనే. యానిమల్ సినిమా అప్పుడు కూడా సందీప్ రెడ్డి వంగ మీద పడేడ్చారు వీళ్ళందరూ. సో ఈ అన్ని అంశాలను ఒకసారి వాళ్ళు ప్యారలల్ గా పెట్టుకుని రియాలిటీగా జరిగింది ఏంటిది, మూవీలో చూపించింది ఏంటిది, అండ్ అది ప్రాపగాండానా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్టూడియోలో నా ఫ్రెండ్ ఉజ్వల్ గారు ఉన్నారు. సో ఉజ్వల్ గారితో ఇదివరకు చాలా వీడియోస్ ఆల్రెడీ చేశాము, మీరందరూ చూసారు. సో ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ పైన చేయబోతున్నాము, లైక్ ఫిలిమ్స్ రిలేటెడ్ చేయబోతున్నాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి. ఓకే, నమస్తే ఉజ్వల్ గారు. నమస్తే. నమస్తే అందరికి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మా స్టూడియోకి మళ్ళీ వచ్చినందుకు. ఫస్ట్ థింగ్, మీ టీ షర్ట్ బాగుంది. హౌస్ ద జోష్. హై హై. చాలా బాగుంది. ఇది ఊరి మూవీలో ఉంటది డైలాగ్, హౌ ఇస్ ద జోష్ అని. అప్పుడే కొన్నాను అనమాట. ఓకే ఓకే. సో మళ్ళీ మొన్న దురంధర్ 2 ద రివెంజ్ చూడడానికి వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ హై ఆన్ జోష్. ఫస్ట్ పార్ట్ చాలా నచ్చింది, సెకండ్ పార్ట్ ఎట్లా ఉండబోతుందని ఒక క్యూరియాసిటీ తోటి వెళ్ళినప్పుడు ఇది వేసుకొని వెళ్ళాను. అలాగే చాలా హైలో ఉన్నాను. ఓకే ఓకే ఓకే. దురంధర్ మూవీ చాలా మంది చూసారు, మన వ్యూవర్స్ కూడా చాలా మంది చూశారు. నాకైతే అది ప్రాపగాండా లాగా అనిపించింది మూవీ. మీకు అనిపించిందా ప్రాపగాండా లాగా? ఎందుకంటే మూవీలో అన్ని నిజాలు చూపించేశారు కదా. అంటే బేసికల్లీ ప్రాపగాండా అంటే లేనిది చూపించడం అనమాట. దాని మీనింగ్ అదే. ప్రాపగాండా అంటే ఫాల్స్ అనేది చూపించి ఒక పొలిటికల్ పార్టీకో ఒక ఆర్గనైజేషన్ కో దాని వల్ల ఏదో మంచి చేకూరాలి అని చెప్పేసి తీసిన వారు చేసిన ఒక కార్యము అని దాని అర్థం. అంటే లిబరల్స్ వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్తున్నా నేను, వై ఇట్స్ అ ప్రాపగాండా బికాస్ అది నరేంద్ర మోదీకి బీజేపీకి అనుకూలంగా ఉంది అన్నట్టుగా. మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ ఊరి నుంచి మాట్లాడాలి, దురంధర్ గురించి కూడా కాదు. ఓకే. ఆదిత్యధార్ ఫస్ట్ ఫిలిం ఉరి, ద సర్జికల్ స్ట్రైక్ కదా. సో ఊరి సినిమా అప్పుడు దాని రివ్యూస్ చూస్తే 1.5, 0.5 రేటింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ సినిమాకి. మూవీ చూసిన తర్వాత ఆ రేటింగ్స్ ఇస్తే ఏంటిది ఇంత తక్కువ ఉంది, ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూద్దామని చూసిన తర్వాత నేను షాక్ అయ్యా. ఓ ఎవరి ఇల్లు అని చూస్తే అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఎవరైతే యాంటీ బీజేపీ ఉన్నారో, యాంటీ నేషనల్ ఉన్నారో, ఈ సోకాల్డ్ సూడో లిబరల్స్, యాక్చువల్లీ మనం లిబరల్ అనే మాట వాడుతున్నాం కదా, వీళ్ళంతా సూడో లిబరల్స్ అండి. దెర్ ఆల్ సూడో లిబరల్స్. ఎందుకంటే నిజంగా లిబరల్స్ ఎవరు అంటే
మన దేశంలో ఆ ఓపెన్ మైండెడ్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టే ఎన్నో ఏళ్ళు వాళ్ళ ప్రాపగాండా నడిచింది. బాలీవుడ్ లో భాయిచారా ఒకటి నడుస్తుంది కదా. అవును. పాకిస్తాన్ అంటే చాలా మంచి దేశము, ఐఎస్ఐ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటది. ఉమ్, టెర్రరిస్టులు అందరూ చాలా పువర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వాళ్ళకి ఏదో ఒక అన్యాయం జరిగింది కాబట్టి అవును. ఆర్మీ వాళ్ళు వాళ్ళని ఏదో చేశారు కాబట్టి వాళ్ళు అలా అయ్యారు అని చెప్పేసి ఒక ప్రాపగాండా ప్రతిసారి బాలీవుడ్ లో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అవును. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఉమ్, ఉమ్, కాబట్టి అది ప్రాపగాండా. అవును. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ ముందు జరిగిందా అంటే ఎక్కడ దెర్ ఇస్ నో హిస్టారిక్ రికార్డ్. ఉమ్, ఉమ్, సి నేను అనేది ఏంటంటే ఆర్మీకి సంబంధించింది ఏదున్నా సరే దాన్ని లేబుల్ చేయకూడదు. అంటే ఈ పార్టీకి సంబంధించిందో ఆ పార్టీకి సంబంధించిందో అని అనకూడదు. ఉమ్, ఉమ్, హిస్టరీ రెఫరెన్సెస్ తీసుకుంటే 1971లో వార్ జరిగింది. ఉమ్, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆవిడ ఇందిరాగాంధీ. ఉమ్, ఆమె ఐరన్ లేడీ అని అంటారు. ఎందుకంటారని నాకు ఈ రోజు దాకా తెలియదు. ఎందుకంటే 92,000 మంది పైగా సోల్జర్స్ ని మన వాళ్ళు క్యాప్చర్ చేస్తే చాలా దారుణంగా ఓడిపోయారు పాకిస్తాన్ వాళ్ళు దానిలో. అవును. మన వాళ్ళు క్యాప్చర్ చేస్తే యుఎస్ నుంచి ప్రెషర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళని అసలు అన్కండిషనల్ గా వాళ్ళని విడిచిపెట్టమని వీళ్ళు చెప్పారు. ఇన్ఫాక్ట్ హిస్టారిక్ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఆయన అప్పుడు చీఫ్ ఎవరైతే కరియప్ప గారు ఉన్నారు, అవును. యూ రిమెంబర్ ప్రాపర్లీ, సారీ మానెక్షా. శామ్ మానిక్షా గారు. శామ్ మానిక్షా గారు ఆయన చెప్పారు ఇందిరాగాంధీ గారు ఏం చేయలేదు, మేము వాళ్ళు తీసుకున్న డెసిషన్, ఇట్ వాస్ హిస్ కాల్. ఓ, ఓకే. శామ్ మానిక్షా గారు ఆయన చెప్పారు. అందుకే మీరు చూస్తే ఆయనకి ఏ ప్రివిలేజెస్ వీళ్ళు దక్కనివ్వలేదు. ఉమ్, 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 గవర్నమెంట్ తరఫు నుంచి ఏవైతే ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కి రావాల్సిన ప్రివిలేజెస్ ఉంటాయో ఉమ్, ఉమ్. ఆయనకి ఏం రానివ్వలేదు వాళ్ళు. ఓ, ఓకే. దిస్ వాస్ కోటెడ్. శామ్ మానిక్షా గారు ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఉమ్, అప్పుడు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఎన్డీఏ ఉన్నప్పుడు ఉమ్, అబ్దుల్ కలాం గారు వెళ్ళారట. ఉమ్, వెళ్తే అప్పుడు ఆయన చెప్పారంట, నాకు ఏమి రావట్లేదు, గవర్నమెంట్ నుంచి ఏమి రావట్లేదు, ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది అంటే నేను చూస్తాను, అది సారీ మీ ఇలాంటి స్టైల్లో ఉన్నారు అంటే, మీరు కాదు నేను సారీ చెప్తున్నా అంటే ఎందుకు అని అడిగితే, ఉమ్. ఒక మిలిటరీ పర్సన్ ఎక్స్ సర్వీస్ మెన్ గా హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద కంట్రీ అవును. ప్రెసిడెంట్ కి ఉమ్. సెల్యూట్ చేయలేని పరిస్థితిలో నేను ఉన్నానని నేను బాధపడుతున్నాను అని అన్నారు. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ శామ్ గారు హ్యాడ్. అవును, శామ్ మానెక్షా. అలాంటి మనిషి కేవలం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పేసి ఆయనకి ఏం ప్రివిలేజెస్ రాకుండా, అసలు ఆయన వల్ల యుద్ధం గెలిచామనేది ఎక్కడ రానివ్వకుండా ఉమ్, 92,000 మంది సైనికులని, అప్పుడు ఎల్ఓసి ఇష్యూ ఉండింది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ ఉండింది, వీళ్ళు మిలిటెంట్స్ ని పంపిస్తుండేది, ఏమి అసలు ఇవన్నీ సాల్వ్ చేసే అవకాశం ఉమ్. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే వాళ్ళకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండింది. అవును. అంతెందుకు ఇప్పుడు సిలిగురి కారిడార్ ఉంది కదా, ఆ, సో దాన్ని కూడా మనం బ్రాడన్ చేసుకోవడానికి అప్పుడు ఒక అవకాశం ఉండే. అప్పుడు వీళ్ళు ఏదో సైన్ చేసుకున్నారు కదా మంచిగా. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే దిస్ ఇస్ ఆన్ రికార్డ్. నేను చెప్తుంది ఏది కూడా క్రియేషన్ కాదు. అండ్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పాలంటే డిస్క్లైమర్, దిస్ ఇస్ నాట్ సంథింగ్ రిటన్ బై విహెచ్పి, ఆర్ఎస్ఎస్, హిందూ సభలో, బజరంగ్ దల్లో, ఏబీవీపీఓ, బీజేపీఓ వీళ్ళు రాసిన హిస్టరీ గురించి కాదు. ఆర్మీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఓపెన్ గా వచ్చి షేర్ చేసుకున్న విషయాల నుంచే నేను చెప్తున్నాను. దీస్ ఆర్ ఆన్ రికార్డ్, దీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ బుక్స్ అండ్ ఇన్ యూట్యూబ్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ దెమ్, ఉన్నాయి వీడియోస్ కూడా. వాళ్ళు చెప్తున్నారు ఏంటి అంటే 2014కి ముందు ఎనీ మిలిటరీ మూవ్మెంట్ వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేయాలంట పాకిస్తాన్ కి. ఆ షిమ్లా అకార్డ్ సైన్ చేశారు కదా, ఇవన్నీ ఏంటి అసలు దేనికి సైన్ చేశారు వీళ్ళు? సో ఇప్పుడు ఇవి కాదు ఆ ప్రాపగాండాలు, వాళ్ళకి ఫేవర్ చేయడానికి చేసుకున్నట్టుంది ఇవన్నీ. అది ఇండియా వెళ్ళి సరెండర్ అయినట్టే కదండి అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఏదన్నా కాల్పులు జరపాలన్నా కూడా పర్మిషన్ తీసుకొని కాల్పులు జరిపే లోపల అక్కడ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. వాళ్ళు ఐఎస్ఐ వాళ్ళు వచ్చి పడుకున్న మిలిటరీ వాళ్ళని చంపి వాళ్ళ తలకాయలు తీసుకొని వెళ్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళని మన విడోస్ ని సత్కరించే ఒక ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా పిలిచారు. పాకిస్తాన్ చీఫ్ ని, ఆర్మీ చీఫ్ ని వాళ్ళ తలలు తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ప్రెషర్ తీసుకొస్తే వాళ్ళని ఏం చేయకండి అని. మీరు చూస్తే జనతా కి అదాలత్, ఆప్కి అదాలత్, రజత్ శర్మ గారి ప్రోగ్రామ్ లో మోదీ గారు చీఫ్ మినిస్టర్ గా గుజరాత్ లో ఉన్నప్పుడే చెప్పారు ఏమని, అరే వాళ్ళు మన మీద ఇన్ని అటాక్స్ చేస్తుంటే మీరు యుఎస్ కి వెళ్ళి అడగడం ఏంటి? మన భారతదేశంలో 100 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావాలని ఆ రోజు ఆయన అన్నారు. ఆ రోజు అన్నప్పుడు అందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దేర్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది. అంటే ప్రాపగాండా అని వీళ్ళు అంటున్నారు కదా, నేను అనేది ఏంటంటే మీరు న్యూట్రల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండండి. ఎవరు కూడా బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్పో, లేకపోతే ఆర్ఎస్ఎస్ కి సపోర్ట్ చేయమని చెప్పో, హిందూస్ కి సపోర్ట్ చేయమని చెప్పి ఎవరు ఇక్కడ అడగట్లేదు. బికాస్ ప్రతి పొలిటికల్ పార్టీ గెలవాలని చూస్తారు కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ లాగా వాళ్ళు ఒక వర్గానికి ఎప్పుడు కొమ్ము కాస్తూ వాళ్లే ఓట్ బ్యాంక్ లాగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు. అది అందరికీ తెలిసిన సత్యం. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. చాలా మంది ముస్లిమ్స్ కూడా వాళ్ళు బాధపడ్డారు,
కాంగ్రెస్ మాకు ఏం చేసింది, మమ్మల్ని ఓట్ బ్యాంక్ లాగానే ట్రీట్ చేసింది కదా. అట్లీస్ట్ ఈయన వచ్చినప్పుడు ఒక చేతిలో ఖురాన్ ఇంకో చేతిలో ల్యాప్టాప్ అని అన్నారు. దాంతో అగ్రి అయ్యే వాళ్ళు ఉన్నారు, డిఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. దట్స్ అ డిఫరెంట్ టాపిక్. సో వాళ్ళ చేసినప్పుడు మీరు న్యూట్రల్ గా ఉండకుండా ఎప్పుడు కూడా హిందువులనే టార్గెట్ చేసుకుంటూ తీసిన ప్రతి సినిమా వాళ్ళు ఇఫ్ యు సీ ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ యూపీఏ 1 and 2 ఉన్నప్పుడు వచ్చిన ప్రతి సినిమా కూడా హిందువులకు వ్యతిరేకంగానే ఉండింది కదా. ఇప్పుడు రంగ్ దే బసంతి సినిమా ఉందండి. రంగ్ దే బసంతి సినిమా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. కానీ దానిలో ఎంత ఘోరమైన పాయిజన్ పిల్స్ ఉన్నాయి. అంటే ఒక కాషాయం వస్త్రాలు వేసుకున్న విహెచ్పి బజరంగ్ దళ్ లాంటి ఒక అగ్రెసివ్ పర్సన్ ని చూపించి ఆయన ముస్లిమ్స్ ని వ్యతిరేకిస్తాడు, ముస్లిమ్స్ అంటే ద్వేషం అని చూపించి MiG-21 ఫ్లైట్స్ కూలిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్స్ ఎప్పటి నుంచో కూలిపోతున్నాయి. కానీ చాలా స్పెసిఫిక్ గా సినిమాలో కేవలం భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉండి వాళ్ళు కార్పొరేట్ కోసం కొంపు కాసుకుంటూ వాళ్ళు కావాలని కూల్చేస్తే ఒక చాలా ఇన్నోసెంట్ పేట్రియాట్ ఒక ఆయన దేశభక్తుడైనటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ చచ్చిపోయాడు. ఎవరు, మీరు దేశం గురించి మనం అందరం కష్టపడాలని ఒక వ్యక్తి చచ్చిపోయాడు. దాన్ని వాళ్ళు మొత్తం మాఫీ చేయడానికి ట్రై చేస్తే వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని చంపడానికి ట్రై చేసి వాళ్ళని చంపేసి వస్తే వీళ్ళని అన్యాయంగా స్టూడెంట్స్ ని చంపారు. ఇదంతా జేఎన్యు, ఢిల్లీ యూనివర్సిటీ దానికి సంబంధించిన ఒక ప్రాపగాండా. ఇది కాదా ప్రాపగాండా? వాళ్ళు దాన్ని ఎంత తెలివిగా చూపించారంటే MiG-21 ఫ్లైట్స్ ఇన్ని కూలిపోయాయని చూపించారు, కానీ ఏ ఇయర్ నుంచి కూలిపోయారో చూపించారా? 1. నెంబర్ 2, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందా? 2 కంట్రీస్ మధ్యలో అది ఎప్పుడు కొనాలి, ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు డెలివరబుల్స్ అనేది ఒక రైటింగ్ లో ఉంటుంది కదా. ఎప్పుడు ఎవరి హయాంలో కొన్నారు, అది ఎవరి హయాంలో అగ్రిమెంట్ అయింది, మరి అది ప్రాపగాండా ఫిలిం కాదా? మొన్న ఈ మధ్య ఒక మూవీ చూసిన, జవాన్ అనేది ఒక మూవీ వచ్చింది. షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ movie. ఆ మూవీలో కూడా లైక్ వీళ్ళు ఒక ఆపరేషన్ కి వెళ్తారు, గన్స్ తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆ గన్స్ వర్క్ చేయమని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఆపరేషన్ లో ఉన్నప్పుడు, అంటే ట్రైనింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు గన్స్ యూజ్ చేయరా? దానిలో కూడా ఇంకా ఘోరంగా ఉంది కదా. అందులో ఒక ముస్లిం మంచోడు ఉంటాడు, ఒక హిందూ ఆర్మీలో ఉన్న ఒక హిందూ ద్రోహి ఉంటాడు. ఇలాంటిది ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇప్పుడు మనకి దీవార్ అన్న ఒక సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు చూస్తే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా మీకు బాగా గుర్తుంటే, మనం అప్పుడు మనకి చావా మూవీ ప్రాపగాండా గురించి వచ్చినప్పుడు మనం ఈ టాపిక్స్ మాట్లాడుకున్నాం. 1 year బ్యాక్ మనం మాట్లాడుకుంది. ఈ రోజు చాలా మంది కరణ్ వర్మ అని ఒక అతను ఈజ్ అ అనలిస్ట్ అనమాట. అతను ఇవన్నీ మనం మాట్లాడుకున్న టాపిక్స్ అన్ని మాట్లాడుతున్నాడు. ఏది మనం అది మాట్లాడుకున్నాం కదా, కుచ్ కుచ్ హోతా హై గురించి అది టాపిక్ మాట్లాడాడు. ప్లస్ జవాన్ మూవీ గురించి మాట్లాడాడు, దీవార్ సినిమా గురించి మాట్లాడాడు. అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి హిందీ ఫిలిం ఇండస్ట్రీలో. బాలీవుడ్ లో ఎక్స్క్లూజివ్ గా ఎన్నో ఉన్నాయి ప్రాపగాండా. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అనేది పుల్వామాలో అటాక్ జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేయించారు. ఆ మాట వాస్తవమే కదా. అదేమి వాళ్ళు ప్రాపగాండా చేసింది కాదు కదా. ప్రాపగాండా అంటే లేనిది ఉన్నట్టు చూపించడం. బట్ జరిగిందే కదా. మన దేశంలో ప్రజలందరికీ తెలుసు కదా ఏమని. ఇట్లా ఒకటి జరిగిన తర్వాత ఫస్ట్ టైం పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా నైట్ ఒక ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ గా టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ వాళ్ళు ధ్వంసం చేసి వచ్చారు, కానీ దే డిడ్ నాట్ కిల్ ఎన్ ఇన్నోసెంట్ సివిలియన్. సో ఉరీ సినిమా నుంచి మనం మొదలు పెట్టుకుంటే అక్కడి నుంచి వాళ్ళు ఏడుస్తున్నారు. అదొక ప్రాపగాండా ఫిలిం, జింగోయిస్టిక్ ఫిలిం. అరే దేశభక్తి అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. దానిలో జింగోయిస్టిక్ ఏంటి? జింగోయిస్టిక్ అంటే ఏంటి? అతి దేశభక్తి. దేశభక్తి అంటేనే మామూలుగా ఉండేదానికంటే కొంచెం ఎక్కువ. ఆ దేశభక్తి మీరు ఎందుకంత బాధపడుతున్నారో, మీ దృష్టిలో దేశభక్తి అంటే పాకిస్తాన్ దేశానికి లాయల్ గా ఉంటే అది దేశభక్తి. భారతదేశాన్ని పొగిడినా, భారతదేశంలో అంత మంచి జరిగిందని చెప్పినా దానికి ఏడుస్తారు. ఓకే, ఇప్పుడు మనము దురంధర్ మూవీ గురించి డిస్కస్ చేసాము. యాక్చువల్లీ ఫస్ట్ మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే ఆదిత్య ధర్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే హీస్ అ కాశ్మీరీ పండిట్. కరెక్ట్. ఆదిత్య ధర్ తనే చెప్పాడు ఏంటి అంటే, వాళ్ళ అమ్మగారు వచ్చి ఢిల్లీలో ఒక యూనివర్సిటీకి ఫార్మర్ డీన్, అండ్ అది కూడా కల్చరల్ కి సంబంధించి. సో అతను చాలా సివియర్లీ డిస్లెక్సిక్ ఉండేవాడంట చిన్నప్పుడు, చదవడానికి చాలా ఇబ్బంది పడేవాడు. బట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో హీ వాజ్ వెరీ స్మార్ట్, చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండేది. సో అతను చెప్పింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు మ్యూజిక్ కి సంబంధించింది, డ్రామాస్ కి సంబంధించింది ఏవో ఒక రిహార్సల్స్ జరుగుతూనే ఉండేవంట. సో ఆయన రాసేవాడంట. ఆదిత్య ధర్ యూస్ టు రైట్, ప్లేస్ కి డైలాగ్స్ రాయడము, స్టోరీ రాయడము, స్క్రీన్ ప్లే రాయడము. ఆ మ్యూజిక్ కి సంబంధించి చాలా పట్టు ఉంది. అంటే అతనికి రైటింగ్ మీద, మ్యూజిక్ మీద విపరీతమైన కమాండ్ ఉంది. దురంధర్ అనే కాదు, మీరు ఊరి తీసుకుంటే కూడా ఊరిలో ఆ ఆర్మీ మూవ్మెంట్స్ కానీ, ఆ మూవ్మెంట్స్ తర్వాత వాళ్ళు వెళ్ళిన విధానము, ఆ ప్రెసిషన్,
అదంతా చాలా బాగా వర్కౌట్ చేశాడు. అవును. నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'ఉరి' ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని కాదు గానీ, ఐ ఫీల్ ఇట్స్ ద బెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్ ఇన్ ఆర్మీ మూవ్‌మెంట్స్. యాహ్! వార్‌కి సంబంధించింది ఒక హకీకతో, బోర్డరో అట్లాంటివుంటే, ఈ ఆర్మీ మూవ్‌మెంట్స్ ఒక ఆపరేషన్‌కి సంబంధించింది ఐ థింక్ 'ఉరి' ఈస్ ఎ ట్రెండ్ సెటర్. యాహ్! దానిలోనే అతను చాలా ఎక్కువ రిసర్చ్ చేశాడు. అంటే హాలీవుడ్‌లో ఈ ఆర్మీకి సంబంధించినటువంటి మూవీస్ చాలా బాగా అవును. చేస్తారు. అవును. కంపారిటివ్‌లీ మనం 'ఉరి' మూవీ తీసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు స్టంట్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళు హాలీవుడ్ నుంచి తీసుకున్నారు. ఓకే. అంటే ఐ మీన్ అదర్ లాంగ్వేజ్ ఫారెన్ నుంచి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. ఓకే. అందుకే అంత బాగా ట్రైన్ చేసి వాళ్ళు ఆ కొరియోగ్రఫీ అంతా చాలా బాగుంది. కారణం ఏంటంటే అండ్ కాస్ట్యూమ్ ఎక్స్‌పీరియన్స్ పరంగా కూడా లైక్ యాహ్! అంటే యాహ్! ఒక పర్ఫెక్ట్ ఆర్మీ మ్యాన్ ఏ విధంగా ఉండాలనో అది 100% అవును. డీటెయిలింగ్‌గా చూపించారు. డీటెయిలింగ్ వైస్ కరెక్ట్‌గా ఉంది అదంతా. సో 'ధురంధర్'కొచ్చేస్తే అతను చాలా వర్క్ చేస్తూనే ఉన్నాడు ఎప్పటినుంచో. ఓకే. ఆహ్, ఒక సినిమా తీయాలనన్నప్పుడు తను చెప్పిందేంటంటే రీసెర్చ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత రీసెర్చ్ చేస్తే మనకంత బెటర్‌గా ఉంటది. అందుకే డీటెయిలింగ్స్ చూస్తే చాలా ఎక్స్‌ట్రార్డినరీ డీటెయిలింగ్. ఎస్పెషల్లీ మనకి 'ధురంధర్ 2లో 2 చోట్లలో నేను షాక్ అయిపోయాను. ఒకటి నవాజ్ షరీఫ్ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అంటే సేమ్ నవాజ్ షరీఫ్ లాగానే కొందరు ఉన్నాడు. ఏఐ అని అంటున్నారు. ఆ! నేననేది ఏఐ అన్నా కూడా డీటెయిలింగ్ అంటా. ఇప్పుడు 'దావూద్ ఇబ్రహీం'ది అయితే ఏఐ కాదు కదా! అవును. సో, సెలెక్ట్ చేసిన విధానం ఇప్పుడు 'అజిత్ సన్యాలని' మాధవన్ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. అజిత్ డోవల్ గారి లాగానే ఉన్నాడుగా ఆయన. అవును. సో, ఇప్పుడు మీరు అందుకే 'ఉరి' గురించి మాట్లాడతాం. 'ఉరి'లో మీరు చూసుకుంటే మోదీ గారి రోల్ ఎవరైతే చేశారో ఆయన చాలా వరకు రిజెంబ్లెన్సెస్ ఉన్నాయి. అవును. మళ్ళీ ఆర్టికల్ 370 గురించి కూడా మనం మాట్లాడాలి. ఆదిత్య ధార్ వాస్ ఎ ప్రొడ్యూసర్ ఫర్ దట్ ఫిల్మ్. అవునవును. సో, ఆదిత్య ధార్ అందులో కూడా మనం చూస్తే మోదీ గారు, అమిత్ షా గారి క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారు. యాహ్! అవును. అంటే ఆయన రియలిస్టిక్ ఫిల్మ్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడని నేను అనుకుంటున్నా. కరెక్ట్. అండ్ కొడితే గాల్లో ఎగిరిపోయేది ఇదంతా లేకుండా చాలా రీజనబుల్‌గా అందరికీ చూస్తే మన నిజంగా మన యాహ్! చుట్టుపక్కల జరిగిన కథ కదా అని అనిపించేలాగా చేయాలి అంటే ఆ రీసెర్చ్ ఆయన చేశాడు. ఆ యాహ్! డీటెయిలింగ్ ఆయన చేశాడు. ఆయనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కన్విక్షన్ అంట. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫిల్మ్ చేసేటప్పుడు కన్విక్షన్. యాహ్! ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఈ సూడోలు ఉన్నారో వాళ్ళందరూ కన్విక్షన్ తోటే కదా ప్రమోట్ చేసిన సినిమాలన్నీ కూడా. అవును. ఏది మోదీ గారు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 'జవాను', 'పఠాన్' లాంటి సినిమాలు వీళ్ళు చేసినప్పుడు దానిలో హిందువులను విలన్‌లాగా చూపించారు. అది వాస్తవం. మనం అవునన్నా కాదన్నా ఒప్పుకోవాలి మనం. కరెక్ట్. కానీ మరి నిజంగా ఒకవేళ గనక ప్రాపగాండాలు అవి ఇవి అయితే ఆ సినిమాలు రానీయకుండా ఆపాలిగా. అవును. ఆపలేదుగా మరి. ఎన్నో సినిమాలు నెహ్రూ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తొక్కేసి అసలు బయటికి కూడా రానివ్వలేదు వాళ్ళు. వాస్తవాలను బయటికి రానివ్వలేదు. నేననేది పక్కన పెట్టేసేయండి. వాస్తవాలు వాళ్ళది నిజంగా జరిగిన ఈ ఇన్సిడెంట్స్‌ని బయట పెడదామంటే రానివ్వలేదు కదా! అవును. ఎమర్జెన్సీ అప్పుడు అసలు ఏది 4 ఆ ఎస్టేట్స్ టైంలో క్లోజ్ చేసేసారు కదా! ఆ టైంలో గవర్నమెంట్‌కి క్రిటికల్‌గా ఉన్న చాలా మూవీస్‌ని బ్యాన్ చేసిండ్రు. తర్వాత బుక్స్‌ని బయటికి అవును. రానివ్వలేదు. రానివ్వలేదు. హ్మ్. అది మరి అది చూపిస్తే తప్పేముంది? ఇప్పుడు ఎప్పుడైనా గాని హిస్టరీ తెలిస్తే మనకి ప్రెజెంట్, ఫ్యూచర్ ఎప్పుడు బావుంటుంది. ఎందుకంటే అప్పుడు జరిగిన తప్పులు జరగకుండా మళ్ళీ చూసుకోవడానికి. అంతే కదా చెప్పింది. అంతే. మరి ఇది ప్రాపగాండా ఎట్లా అవుతది? హ్మ్. ప్లస్ ఇంకోటి దాంట్లో క్లియర్‌గా ఇచ్చారు ఏంటంటే దీస్ ఆర్ నాట్ రియల్ ఇన్సిడెంట్స్. దిస్ ఈస్ ఎ ఫిల్మ్ ఇన్‌స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని అన్నారు. హ్మ్. ఒకటి. వీళ్ళు ఏడుపేంటి? మోదీ కోసం చేస్తున్నారు. బాబు అక్కడ ఆయన ఫర్ ఎగ్జాంపుల్ సరే వీళ్ళు అంటున్నట్టు కొద్దిసేపు లెట్ అస్ అస్యూమ్ దట్ ఇది ఒక ప్రాపగాండా ఫిల్మ్ అనుకుందాం. హ్మ్. సినిమా 'ధురంధర్' ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఓపెన్ అయింది అసలు? 1999లో కందాహార్ ఫ్లైట్ హైజాక్ కదా! అవును. ఆ ఫ్లైట్ హైజాక్ అయినప్పుడు ఎవరున్నారు గవర్నమెంట్? బీజేపీ. ఎన్‌డీఏ గవర్నమెంట్ కదా! హ్మ్. ఎన్‌డీఏ ఉండింది కదా అప్పుడు. మరి అది ప్రాపగాండా ఎట్లా అవుతది? హ్మ్. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడే టెర్రరిస్టులను వదిలేసి పాసెంజర్స్‌ని విడిపించుకున్నప్పుడు అగ్రెసివ్‌గా ఎళ్ళలేదు కదా! అవును. వాళ్ళ గవర్నమెంటే ఉన్నప్పుడు ఈయన అజిత్ సన్యాల్ క్యారెక్టర్ వచ్చి మనం ఒక ఆపరేషన్ చేద్దామంటే నువ్వు లోకల్ తీసుకొని నేను ఇంటర్నేషనల్ చూసుకుంటాను ఒక ఆయన చెప్పాడు. హ్మ్. ఏం చేయలేం ప్రెషర్ ఉంది అని చెప్పి చెప్తారు. ఎన్ని రోజులు ఇట్లా మనము యూఎస్ ప్రెషర్‌కి మనం సకంబ్ అవుతామని చెప్పి ఒక కాన్వర్జేషన్ జరిగింది. అవును. అదేం ప్రాపగాండా చెప్పండి నాకు? అక్కడ ఏమన్నా బీజేపీ వాళ్ళు గ్రేట్ అని చూపించారా? హ్మ్. కాదు కదా! దే ఆర్ ఆల్సో వాళ్ళు కూడా కొన్ని కండిషన్స్‌కి కట్టుబడే గవర్నమెంట్ నడిపించారనేదే కదా! అక్కడ హ్మ్. వాళ్ళు చూపించింది. అవును. ఆ తర్వాత కూడా ఏమంటారు? ఆయన జస్వంత్ సింగ్ అనే క్యారెక్టర్ కదా! అవును. ఆయన ప్రైమ్ ఏమంటారు? మినిస్టర్. ఇప్పుడు ఇవన్నీ చేయలేను గానీ మొన్న ఆపరేషన్ దురంధర్ అయితే చేద్దాం అని చెప్పారు. హ్మ్. ఒకటి. అంటే ఎంత వయలెన్స్ ఉంది సినిమాలో అని చెప్పి వీళ్ళు ఏడుస్తున్నారు కదా! మరి వైలెన్స్ దేనికోసం ఉంది? హ్మ్. ఇప్పుడు సో కాల్డ్ వీళ్ళు తీసిన సినిమాలలో ఇష్టం వచ్చినట్టు చంపుకుంటారు. ఓకే. హీరో విలన్ కొట్టుకున్నప్పుడు చంపే సినిమాలు చాలానే ఉన్నాయి. మరి అది వైలెన్స్ కాదా? హ్మ్.
వైలెన్సే కదా ఇక్కడ. దానిలో ఇన్ఫాక్ట్ ధురంధర్ 2లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఏంటి, నా నా యుద్ధం నీతోటి కాదు, మీ దేశంతో కాదు. వాళ్ళు ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళతోటి నేను వాళ్ళని చంపాలనుకుంటున్నా అని చెప్తాడు. 1993 బాంబ్ బ్లాస్ట్ లో ఇంతమంది, రాజస్థాన్ లో ఇంతమంది, ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ లో అయ్యాయో ఇంతమంది చంపేశారు. నేను చంపుదాం అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళైనా నువ్వు ఇన్నోసెంట్ అని చెప్తే నువ్వు చెప్పిందో ఒప్పుకుంటాను అని చెప్పాడు. కరెక్ట్ కదా. వీళ్ళ బాధ అంతా ఏంటి అంటే అన్ని ఇప్పుడే జరుగుతున్నాయి, అప్పుడు జరగలేదు అని బాధ. మీరు చేస్తే కదా ఇప్పుడు మీరు చేస్తే చూపించడానికి ఏంటి ప్రాబ్లం? అవును. మరి 10 ఏళ్ళు మీ గవర్నమెంటే ఉంది కదా, మీరు అంత అద్భుతమైనవి చేసి ఉంటే మీరు చూపించి ఉండాలి కదా. సో మనకి ఇది నిజంగా తెలియాలి అంటే ఏం జరుగుతోంది అనేది. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ గురించి మాట్లాడుకున్నాం. FICN ఆర్విఎస్ మణి గారు ఒక బుక్ రాశారు, హిందూ టెర్రర్ అని చెప్పేసి, మీకు గుర్తుంటే లాస్ట్ పార్ట్. ఇప్పుడు ఆయన ఏవైతే పుస్తకంలో రాశారో వీళ్ళు అదే చూపించారు కదా. కదా ఇప్పుడు ఇన్ని రోజులు అంటే నాకు గుర్తుండైతే, నాకు చాలా స్ట్రాంగ్ మెమరీ ఉన్నట్లయితే UPA 1 and 2 ఉన్నప్పుడు విపరీతంగా ఫేక్ కరెన్సీ నోట్స్ వచ్చాయి. చాలా నాకు బాగా గుర్తుంది, ఎప్పుడు ఇదే జరుగుతూ ఉండింది. నేను ఒక వీడియో చూసాను, పార్లమెంట్ లో డిస్కషన్ నడిచింది. దాంట్లో చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడు అన్నమాట. ఆ టైంలో పాకిస్తాన్ లో ఫేక్ నోట్స్ ప్రింట్ అవుతున్నాయి, బట్ వి కాంట్ డూ ఎనీథింగ్ అని అంటాడు. ఇదే ఆర్విఎస్ మణి గారు మనకి లాస్ట్ ఇయర్ అనుకుంటాను కదా, ఆవిడ సాధ్వి ప్రజ్ఞ గారిని, తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ గారిని ఇద్దరిని సుప్రీంకోర్టు వాళ్ళిద్దరు నిర్దోషులు, వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని విడుదల చేశారు. మరి మాలేగావ్ బ్లాస్ట్ లో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా ఎవరికో స్కూటర్ అమ్మితే ఆ స్కూటర్ వీళ్ళదని చెప్పి వీళ్ళని ఆ బాంబ్ బ్లాస్ట్ కేసు ఇరికించారు కదా. అసలు యాక్చువల్ గా జరిగింది ఏంటి? లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ అనే ఆయన, హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు రైజ్ ద రెడ్ ఫ్లాగ్ సేయింగ్ ఈ ఫేక్ కరెన్సీ నోట్స్ అన్ని వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. హీ వాజ్ ద ఫస్ట్. అందుకే ఆయన ఇంప్లికేట్ చేసింది. అసలు రీజన్ అది. ఆయన సీక్రెట్ ఆపరేషన్ లో ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఆయన పైన కేసు పెట్టారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు వాళ్ళు ఎంత తెలివిగా మాలేగావ్ బ్లాస్ట్ లో హిందూ ముస్లిం చేశారు. ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు వస్తే హిందూ ముస్లిం చేస్తారు, బీజేపీ వాళ్ళు వస్తే హిందూ ముస్లిం చేస్తారా అని అంటున్నారు కదా. మెజారిటీ ఆఫ్ ద టైం కంట్రీని పాలించింది ఎవరు? కాంగ్రెస్ కదా. మరి హిందూ ముస్లిం ఎప్పుడు జరిగింది? ఎప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే కదా జరిగింది. ఎక్కువ ఆ టైంలోనే జరిగింది. ఇట్స్ రికార్డెడ్. హైయెస్ట్ నంబర్ ఆఫ్ రిలీజియస్ డిస్టర్బెన్సెస్, హైయెస్ట్ నంబర్ ఆఫ్ రిలీజియస్ పర్సిక్యూషన్స్, హైయెస్ట్ నంబర్ ఆఫ్ రిలీజియస్ ఫైట్స్ మన దేశంలో అయింది కాంగ్రెస్ హయాంలోనే అయింది. కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడే కదా దేశం విడిపోయింది. మరి దాని గురించి ఏం మాట్లాడడం మన, అది మాట్లాడితే అది మాట్లాడకూడదు, అది మాట్లాడకూడదు అని అంటారు. అసలు అదే చెప్తున్నా కదా, మనం హిస్టరీలోకి వెళ్తూ ఉంటే కాంగ్రెస్ లీడర్స్ పవర్ లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ చేతిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వాళ్ళతో లియేజ్ చేస్తున్నప్పుడే ముబలాలో రైట్స్ అయ్యాయి. డైరెక్ట్ యాక్షన్ డే అప్పుడే అయ్యింది. మీరు చూడండి, మన ఫ్రీడమ్ ఫైటర్స్, నేను ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుతున్నా, పొలిటికల్ లీడర్స్ గురించి మాట్లాడలేదు, గాంధీ నెహ్రూ గురించి మాట్లాడలేదు. ఎవరైతే యుద్ధం చేశారో వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్. రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ చచ్చిపోతూ వచ్చారు. మీరు చెక్ చేసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళందరూ చచ్చిపోతూ వచ్చారు. మరి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళ కాదా అనేది మనమే హిస్టరీ లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి. అది ప్రాపగాండా. దాని గురించి మాట్లాడమ్మా. అసలు ఏది లేకుండా వీర సావర్కర్ అనే ఆయన అన్నేళ్లు జైల్లో పెడితే వీళ్ళు అసలు ఆయన గురించి కనీసం ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు. మెర్సీ పెటిషన్స్ రాశాడు, మెర్సీ పెటిషన్ గాంధీ రాశాడు. అయ్యా మెర్సీ పెటిషన్స్ గాంధీ రాశాడు, యువర్ హైనెస్ అని చెప్పి ఆయన సంతకం పెట్టాడు. ఇది కదా ప్రాపగాండా. దురంధర్ గురించి ఎందుకు ఏడుస్తున్నారంటే వీళ్ళు ఇన్నేళ్లు ఏదైతే యాక్చువల్ ప్రాపగాండా ఉందో, ఈ బాలీవుడ్ లో ఏదైతే నెక్సస్ ఉందో, దావూద్ ఇబ్రహీం ఫండెడ్, సలీం జావేద్ రిటర్న్ స్పాన్సర్డ్ యాంటీ హిందూ నెరేటివ్ ఏదైతే ఉందో, ఒక కశ్మీర్ హిందూ వచ్చి ఒక 3-4 సినిమాలతోటి అదంతా ఒక్కసారి షేక్ చేసేసరికి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే ఇన్ని రోజులు వీళ్ళు చేసింది తప్ప, ఇతను చేసింది కరెక్టా, ఇది ఎక్కడ వచ్చేస్తుందో ఈ ఆలోచన ప్రజలకు రాకూడదు. కాబట్టి అది ప్రాపగాండా. అంటే ఇది ఎట్లా చేసిండ్రు అంటే వీళ్ళు ఫస్ట్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాపగాండాను నార్మలైజ్ చేసేసిండ్రు. అవును, మనం అవే మూవీస్ చూసుకుంటూ వచ్చినాం కరెక్ట్, మనం చిన్నప్పటి నుంచి. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి మింగుడు పడతారు, పడడం లేదు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అది కూడా ఏంటి అంటే క్రెడిట్ అంతా మోదీ గారికి పోతుంది కదా. వీళ్ళు అసలు బాధ అది కాదు, వాడికి అంత సినిమాకి అంత డబ్బులు వచ్చాయి, పాకిస్తాన్ అది కాదు. అసలు బాధ ఏంటంటే మోదీ గారు ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అందులో ఏం చూపించాడు? 2014 వరకు మనం నిజంగానే వీక్ గా ఉండింది. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు అసలు నేను అనుకోవడం ఏంటంటే, నాకు ఆదిత్యధార లాంటి వాళ్ళు ఎవరన్నా, లేకపోతే నాకు అవకాశం వస్తే నేను చేయాలనుకుంటే సినిమా ఏంటి అంటే హమీద్ అన్సారీ
అతను ఐకే గుజరాల్ వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ లో వేరే వేరే కంట్రీస్ లో సీక్రెట్ గా ఉన్న మన RAAW రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో ఉన్న ఏజెంట్స్ అందరిది వాళ్ళకి అప్పచెప్పేశారు డీటెయిల్స్ మొత్తం. ఊచకోత కోసారు వాళ్ళని, చాలా దారుణంగా చంపేశారు వాళ్ళని. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ డెడ్ బాడీస్ కూడా దొరకలేదంట, అంత దారుణంగా చంపేశారు వాళ్ళని. ఈ విషయం ఎందుకు ఎప్పుడు మాట్లాడలేదు? అది దేశద్రోహమే కదండి. దే ఆర్ సపోజ్ టు బి బ్రాండెడ్ యాజ్ టెర్రరిస్ట్ అండ్ వాళ్ళని అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఎవరికి కూడా ఏమి ప్రివిలేజెస్ ఇవ్వకూడదు. అలాంటిది వాళ్ళని అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లు చేసుకున్నారు. మన దాని గురించి ఎందుకు ఎప్పుడు మాట్లాడు? దాని మీద సినిమా చేయాలి అసలు. అది వాళ్ళు దాని మీద చేసి ఉండాల్సిందని అనిపించింది నాకు. అంటే ఎంత దారుణం అండి అది. నీ దేశం కోసం వేరే దేశంలో వెళ్ళి పనిచేస్తారు అలా. అది మ్యూచువల్ గా ప్రతి దేశంలో జరుగుతుంది. అమెరికా వాళ్ళు చైనాలో ఉంటారు, చైనా వాళ్ళు అమెరికాలో ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉంటారు, ఇండియా వాళ్ళు పాకిస్తాన్లో ఉంటారు, ప్యాలెస్తీన్ వాళ్ళు ఇజ్రాయెల్లో ఉంటారు. అది జరుగుతుంది. స్పైస్ అనేవాళ్ళు, అందుకే వాళ్ళని స్పైస్ అంటారు కదా. ఈ మూమెంట్ లో నాకు ఒకటి గుర్తొచ్చింది. ధ్రువరాతి అని ఒక యూట్యూబర్ ఉంటాడు కదా, ఆడే జర్మన్ షెపర్డ్ అంటారు, కాక్రోచ్ ఆడే కదా. దురంధర్ 1 వచ్చినప్పుడు అతను అంటే అతని వీడియో నేను ఎప్పుడు చూడను. ధ్రువరాతి వీడియోస్ అనవసరంగా మనం ఎందుకు వాళ్ళకు పాపులర్ అన్నట్టు. అతను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చేసిన వీడియో, అంటే ప్రాపగాండా అంటూ చేసిన వీడియోలో అతను ఒక మాట ఏమన్నాడంటే, ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు లైక్ పాకిస్తాన్ లో మన స్పైస్ ఉన్నారు అని. ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వనప్పుడు ఈ మూవీ ఎట్లా రియల్ అవుతుంది అని అన్నాడు అనమాట. అంటే వీడి ఉద్దేశంలో బజరంగి భాయ్యాన్లో అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఒకళ్ళు అటు వెళ్ళిపోయారు, అక్కడ అంతా జరిగింది. పాకిస్తాన్ వాళ్ళందరూ అఫీషియల్ గా ఎండోర్స్ చేసి ఒక ఇండియన్ రిలీజ్ చేశారు అనేది వీడి ఉద్దేశమా? అయి ఉంటది. అక్కడ చెప్పింది ఏంటి అంటే ఇట్ ఈస్ అ ఫిక్షనల్ ఫిలిం అని ఫస్ట్ చెప్పారు. రెండోది, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ చెప్పిందండి మేము ఇట్లా చేసామని ఎక్కడైనా చెప్పిందా? చెప్పారు. ఆదిత్యధార్ ఇప్పుడు ప్రాపగాండా అని అంటున్నారు కదా, ప్రతి సినిమా ఒకళ్ళ పర్స్పెక్టివ్ అది. ఇప్పుడు నేను ఒక సినిమా తీసినప్పుడు నా పర్స్పెక్టివ్ లో, మనం పెరిగిన వాతావరణంలో, మనం చదువుకున్న దాంట్లో, మనకి తెలిసిన దానిలో మనం అనుకుంటోంది ఇలా జరిగితే బాగుండు, ఇలా జరుగుంటే బాగుండేది అని ఒక ఊహని తీసుకొని దాన్ని సినిమా లాగా చేస్తున్నాం, అంతే కదా. ఆదిత్యధార్ కూడా తను ఒక పాయింట్ ని తీసుకొని, సరే ఇప్పుడు దాని గురించి వస్తే దురంధర్ 2లో అసలు పేరేంటి రణ్వీర్ సింగ్ ది సినిమాలో జస్కిరత్ కదా. అంటే అది ఎక్కడ జరిగింది? పంజాబ్ లో కదా జరిగింది. పంజాబ్ లో ఆ టైంలో ఎవరున్నారు గవర్నమెంట్? అకాలీదళ్ కదా. వాళ్ళు ఎవరు? ఎన్డీఏ పార్ట్నర్సే కదా, భాగస్వామ్యమే కదా. అంటే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించే కదా చెప్పింది. సో 1990 to 2002 ఆ ఫ్రేమ్ లోనే కదా ఉన్నది. 2002, 2001, 2002లోనే కదా అతనికి వర్డిక్ట్ వచ్చింది సినిమా ప్రకారం తీసుకుందాం. అక్కడ జరిగిన దాని తర్వాత 2000, 2001, 2002లో అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటే వస్తాడు. అంటే 1990 to 2004 ఏ గవర్నమెంట్ ఉండింది? బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండింది కదా. అకాలీదళే ఉండింది కదా అక్కడ, శిరోమణి అకాలీదళే కదా అక్కడ గవర్నమెంట్ లో ఉండింది. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే వీళ్ళ చెల్లెల మీద జరిగినప్పుడు అక్కడ జరిగింది కదా వాళ్ళు చూపించింది. అంటే వాళ్ళు ఏం చూపించారు? అది ప్రాపగాండా ఎట్లా? అంటే కొంచెమైనా బ్రెయిన్ వాడాలి కదా, కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటది కదా. పోనీ ఇంటెలిజెన్స్, ఇంటలెక్ట్ అవసరం లేదు దీనికి, విజ్ఞత అంతే. కనీసం ఒక విజ్ఞత ఉంటుంది, అది పాటించాలి కదా. కొంచెమైనా తెలివితేటలు ఉండాలి కదా. అక్కడ చూపించింది ఏంటి? అతను ఏమంటాడు? ఏ దేశం కోసం నన్ను యుద్ధం చేయమంటున్నాడు సార్? आप किस देश के लिए लड़ो बोल रहे मुझे? जिस देश ने मेरे से मेरे हक छीना है, एक रास्ता भी नहीं छोड़ा कि मुझे कुचल देने के लिए అని చెప్తాడు వాడు. ఇంటెంట్ అదే కదా. అంటే ఈ సిస్టమ్ నాకు అసలు 1% కూడా హెల్ప్ చేయలేదు. పోలీసులు మినిమం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. 12 మంది రేప్ చేసిన చెల్లెల్ని దారుణంగా చంపేస్తే పోలీసు వాళ్ళు కనీసం కేసు తీసుకోవడానికి కూడా భయపడ్డారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? అక్కడ ఎవరికి అగేన్స్ట్ ఉంది అది? అంటే నిజంగా అప్పుడు ఒకటి జరిగితే శిరోమణి అకాలీదళ్ వాళ్ళు అట్లా చేశారని చెప్పి వాళ్ళు ఏమన్నా వచ్చి ఏడ్చారా? వాళ్ళు ఏడవలేదు కదా. మరి ఎందుకు బాధ మీకు? ఇప్పుడు మిగ్ 21 ఫ్లైట్ కూలిపోయినప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది కదా, వాళ్ళు ఏమైనా రంగ్ దే బసంతి మీద ఆంక్షలు విధించారా? లేదు. ఇదంతా ప్రాపగాండా ఫిలిం, మేము అసలు ఎప్పుడు చేసాం మీరే అని చెప్పి ఎప్పుడన్నా చేశారా? చేయలేదు కదా. అంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చిండ్రు క్రియేటర్స్ కి. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టే కదా ఇప్పుడు మీకు బాగా గుర్తుంటే 2014కి ముందు ఒకసారి చిదంబరంకి వాళ్ళ కొడుక్కి అగేన్స్ట్ గా ఎవరో ట్వీట్ పెడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేశారు.
సబర్మతి రిపోర్ట్ అని ఒక సినిమా వచ్చింది. Hmm. సబర్మతి రిపోర్ట్ అని గుజరాత్ గోద్రా రైట్స్ గురించి ఒక సినిమా వచ్చింది. దానిలో ఏం చూపించారు వాళ్ళు? అరే మీరు దీన్ని పొలిటిసైజ్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఎలా స్టార్ట్ అయింది అది? దాని గురించి ఏ రోజు మాట్లాడు. మోదీ వచ్చాడు, ఈజ్ అ పిక్చర్ ఆఫ్ గోత్రా అని చెప్పేసి మోదీ గారు ఇట్లా చేశారు, మోదీ గారు అట్లా చేశారు అని మాట్లాడుతున్నారు. ఓపెన్ ఫోరంలో తీసుకోవచ్చు వీడియోస్, మన వ్యూవర్స్ అందరూ కూడా దిగ్విజయ్ సింగ్ అండ్ మోదీజీ అబౌట్ గోద్రా అని చెప్పి కొడితే దానికి వీడియో వస్తుంది. దిగ్విజయ్ సింగ్ గారు అన్నారు గోద్రా గురించి, అంటే మోదీ గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, సరే గోద్రా గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు ఫిబ్రవరిలో జరిగిందండి, February 24, 2002 రోజు గోద్రా ఇన్సిడెంట్ జరిగింది. ఆయన మోదీ గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ ఎప్పుడు అయ్యారు? 2001 అక్టోబర్ తర్వాత, లేటర్ పార్ట్ ఆఫ్ అక్టోబర్. అంటే ఆయనకున్న నెలలు ఎన్ని ఆయన సీఎం కుర్చీ ఎక్కి? 4-5 months. 5 నెలల్లో అంత చేసేస్తారు ఎవరన్నా? ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా తెలుస్తుంది ఎవరికన్నా? అయినా కూడా ఆయన చెప్పారు, బాబు నేను ఇటు సైడ్ మహారాష్ట్ర, అటు సైడ్ మధ్యప్రదేశ్, ఈ 2 గవర్నమెంట్స్ కి నేను ఫ్యాక్స్ పంపించాను, మీరు చెక్ చేసుకోండి, రికార్డ్స్ లో ఉంది. అడిషనల్ టాస్క్ ఫోర్స్ కావాలి నాకు, నేను కంట్రోల్ చేయలేకపోతుందని అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోయింది అని చెప్పి అన్నారు. దాని గురించి ఈ రోజు మాట్లాడలేదు. అసలు ఇది ఎట్లా మొదలైంది? అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. అదే చెప్తున్నా, అది ఇవ్వలేదు. అయినా కంట్రోల్ అయింది. అది పక్కన Yeah, పెట్టేస్తే ఎందుకు జరిగిందని ఎప్పుడన్నా ఒక్కళ్ళన్నా మాట్లాడారా? ఆ రోజు ముస్లిమ్స్ నూచకోత కోసారని ఒకటే మాట్లాడతారు కదా ఇప్పుడు కూడా. దానికి ముందేం జరిగింది అసలు? అసలు గోద్రా ఇన్సిడెంట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఒక ట్రైన్ లో అయోధ్యకి వెళ్ళి రిటర్న్ వస్తున్నటువంటి సాధువులని, చిన్న చిన్న పిల్లలని పెట్రోల్ పోసి బయట నుంచి ఆ ఇనుపవి ఉంటాయి కదా, ఇనుపవన్నీ కట్టేసి లోపలికి పెట్రోల్ పోసి బలవంతంగా సజీవ దహనం వాళ్ళని చేశారండి. వాళ్ళని సజీవ దహనం చేస్తే అది కరెక్టా? నేను అనేది వీళ్ళు చేసింది కరెక్టా తప్ప అని నేను మాట్లాడట్లేదు. నువ్వు 32 మంది నిరాయుధులైనటువంటి మహిళలని, పిల్లలని, సాధువులని పెట్రోల్ పోసి నిలువున తగలబెట్టేస్తే దానికి రిటాలియేషన్ లో వీళ్ళు వచ్చి వాళ్ళని ఏదో చేశారని చెప్పేసి దీని గురించి మాత్రమే మాట్లాడారు కదా. అంతెందుకండి, బాబ్రీ మస్జిద్ కూలిస్తే దాన్ని బ్లాక్ డే అని ఇన్నేళ్ళు సెలబ్రేట్ చేశారు కదా. ఎందుకు బ్లాక్ డే అండి అది చెప్పండి నాకు. చూడండి ఎంత తెలివి అంటే వాళ్ళకి. సోమనాథ్ మందిర్ ని కూల్చేసిన రోజు బ్లాక్ డే సెలబ్రేట్ చేయరు. కాశీ విశ్వనాథుని గుండి ధ్వంసం చేసినటువంటి రోజుని బ్లాక్ డే చేయరు. ఎందుకంటే అది కనుక బ్లాక్ డే సెలబ్రేట్ చేస్తే మొఘల్స్ అందరూ నీచులు అని చెప్తారు కాబట్టి అది బ్లాక్ డే సెలబ్రేట్. అది కాదు ప్రాపగండా. ఎందుకు బ్లాక్ డే అది? ఎందుకు బ్లాక్ డే? రాముడి పుట్టిన ప్లేస్ లో రామాలయం ఉన్న చోట దాని మీద ఒక గే, బాబర్ అనేవాడు గే అని అతనే రాసుకున్నాడు, నేను చెప్పింది కాదు, అతనే రాసుకున్నాడు. ఒక అబ్బాయి నచ్చితే వాడి పేరు మీద బాబ్రీ మస్జిద్ అని కట్టారు. ఒక హిందూ దేవాలయం మీద కట్టారు, అది అందరికీ తెలిసింది, అది ప్రూవ్ అయింది కూడా కోర్టులో. దాన్ని ఎన్నేళ్ళు బ్లాక్ డే అని జరిపారు. December 6th బ్లాక్ డే అని ఎన్ని రోజులు జరిపారు? సరే, మస్జిద్ ని కూలగొట్టారు. అదొక కట్టడం కదా, అదొక కట్టడం, నాన్ లివింగ్ థింగ్ కదా అది. ఎంతమంది హిందువులను చంపించారండి అప్పుడు? లెక్క లేదండి. ఈ రోజు కూడా చాలా మంది ఏమైపోయారో కూడా తెలియదు, కొన్ని వేల మందిని. అది బ్లాక్ డే కాదా? మనము దురంధర్ మూవీ గురించి ఆలోచిస్తే వీళ్ళు అంటున్నట్లు యాక్చువల్ అందులో చూపించిన ఏ అంశము రియల్ గా జరగలేదు అని మనం డిస్కస్ చేసినాం అనుకోండి, అసలు అట్లాంటిది ఏదైనా ఉందా? నాకు క్వశ్చన్ అంటే నేను వాళ్ళ అనేది ఉద్దేశంలో ఇది జరగలేదని అంటున్నారా, జరిగిందని అంటున్నారా? వాళ్ళు జరగలేదు అంటున్నారు మరి కదా. ప్రాపగండా ఎందుకు అవుతుంది? జరగలేదన్నప్పుడు ఇట్స్ ఫిక్షన్ కదా. ఫిక్షన్, అదే ఫిక్షన్ అని దాని మీద అంటున్నారు. క్లియర్ గా డిస్క్లైమర్ అని ఒకటి ఇచ్చాడు కదా, ఇవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే. నిజంగా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా, జరిగిన కొన్నిటి ఆధారంగా మేము చేసామని చెప్పారు. దీస్ ఆర్ ఆల్ ఫిక్షనల్. అయితే దీంట్లో ఏంటంటే కొన్ని అంశాలు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లయరే అనే టౌన్ లో రేమండ్ డెకాయట్ అనే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు, అవునా? తర్వాత అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఉజైర్ బలోచ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. అండ్ అతని గ్యాంగ్ లో హంజా అనే అంటే ఆ గ్యాంగ్ లో ఒక పర్సన్ ఉన్నాడు. అండ్ అతని దగ్గర రిజ్వాన్ అనే ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఇది రియల్ గా ఉందన్నమాట. అందుకే చెప్పా కదా, దీస్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఇన్సిడెంట్స్ అని అన్నారు. ఇప్పుడు మన దేశంలో ఒకవేళ కనుక మన్మోహన్ సింగ్ అనే ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇలా జరిగింది, సోనియా గాంధీ అనే ఆమె అప్పుడు పార్టీ చీఫ్ గా ఉండింది, వీళ్ళందరూ బాట్లా హౌస్ కి వెళ్ళి టెర్రరిస్టులు చచ్చిపోతే వాళ్ళ కోసం కన్నీళ్లు కార్చారు, కానీ ఏ రోజు కూడా హిందూ చచ్చిపోతే ఒక కన్నీటి బొట్టు కార్చలేదు. అవి కాదు కదా పెట్టింది దాంట్లో. అది పెట్టుంటే బాగుండేది మన దృష్టిలో, అప్పుడు వీళ్ళకి ఇంకా ఈజీగా బాధ కలిగేది. అదేం పెట్టకుండా
ఇక్కడ కాదు కదా, ఇక్కడ గురించి ఏదన్నా మాట్లాడితే వీళ్ళు బాధపడాలి. పాకిస్తాన్‌లో ఏవో గ్యాంగ్‌ల గురించి మాట్లాడి ఇప్పుడు అతను చూపించింది ఏంటి, పాకిస్తాన్‌లో ఇంటర్నల్ పాలిటిక్స్ ఏమున్నాయని చూపించాడు. అవును. పాకిస్తాన్‌లో వాళ్ళలో వాళ్ళకి ఎట్లా పడితే చూపించాడు. పాకిస్తాన్‌కి, బలోచిస్తాన్‌కి జరుగుతున్న వార్ గురించి చూపించాడు. పాకిస్తాన్‌కి ఇంటర్నల్‌గా ఎనిమీస్ ఎవరున్నారో చూపించారు. ఆఫ్ఘనిస్తాన్ తోటి, బలూచిస్తాన్ తోటి వాళ్ళకి ఎప్పటికీ రైవల్రీ జరుగుతూనే ఉంది. పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్‌లో ఓపెన్‌గా కొట్టుకుంటారు. దానిలో అది కూడా చూపించాడు కదా, "రేయ్ నీ వల్ల పాకిస్తాన్ 2 ముక్కలైందని" ఐఎస్ఐ చీఫ్ క్యారెక్టర్ వాళ్ళ నాన్నతోటి చెప్తుంది కదా. అవును. సో అదే కదా, ఇది జరిగిందే అండ్ కదా ఇంకొకటి చూపించింది. దీంట్లో చాలా అంశాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఫేక్ నోట్స్ అవును. క్రియేట్ చేస్తాడు. అంటే జావేద్ ఫేక్ నోట్స్ ఖనాని. స్ప్రెడ్ చేస్తాడు కదా, అవును. కనాని. అంటే ఆ క్యారెక్టర్ ఎవరైతే చేసిండ్రో, అంటే ఎవరైతే రియల్ పర్సన్ ఉన్నాడో కరెక్ట్. ఆ క్యారెక్టర్ కి సంబంధించి, అంటే ఈ మూవీలో అతన్ని చంపేస్తాడు కదా. హ్మ్. అయితే ఇన్ రియాలిటీగా కూడా అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అది వాళ్ళక్కడ పెట్టిందేంటంటే హి వాస్ ఫౌండ్ డెడ్ ఇన్ సస్పిషియస్ సర్కమ్‌స్టాన్సెస్ అని చెప్పారు. సో నేనేమంటున్నానంటే, నీ దేశాన్ని నాశనం చేయడానికి వాడెవడో హ్మ్. ఫేక్ కరెన్సీ నోట్స్ కొట్టించి, ఆ కరెన్సీ నోట్స్ డ్రగ్స్ అమ్మి, మన దేశంలో ఫేక్ కరెన్సీ నోట్స్ ఇచ్చి, మన దేశం కరెన్సీయే తీసుకెళ్ళి, దాంతోటి వెపన్స్ కొని మన దేశాన్ని చంపడానికి టార్గెట్ చేసిన ఒక వ్యక్తిని చంపేయాలన్నంత కోపం నిజంగా దేశం మీద ప్రేమ ఉన్నోడు ఎవ్వరికైనా ఉంటదండి. యెస్. దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరికన్నా వాడి మీద భయంకరమైన కోపం ఉంటుంది. వాడిని చంపేసినట్టు చూపిస్తే వీళ్ళకెందుకు మండుతుంది? ఇప్పుడు దానిలో అదేగా చెప్పింది. నేను చంపిన వాళ్ళలో చంపుదాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఒక్కడైనా ఇన్నోసెంట్ ఉంటే చూపించు, అమాయకుడిని చూపించు అని ఆ అమ్మాయితోటి అడుగుతది. యలీనా క్యారెక్టర్ తోటి వాడు మాట్లాడతాడు కదా. అవును. హ్మ్. అప్పుడు డిమానిటైజేషన్‌లో లైన్‌లో నిలబడితే చాలా మంది బాధపడ్డారు. కొంతమంది పెళ్ళిళ్ళు ఆగిపోయాయనో, లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్స్ అవును. అయిపోయినాయి, చచ్చిపోయారు కదా. మోదీ గారిని తిట్టారు, బానే ఉంది. దీనికి కారకులైనటువంటి జావేద్ ఖానాని ఇలాంటోళ్ళని చంపేయాలని కోపం మీకెప్పుడు రాలేదా? హ్మ్. మన దేశాన్ని నాశనం చేయాలన్నోళ్ళని చంపేయాలన్నది కోపం నీకు రాలేదా? రాకూడదా? అది ఎక్కడి నుంచి నీకు దేశభక్తి? అది ఎక్కడి నుంచి బీజేపీ? అంటే దేశభక్తి అంటే ఓన్లీ బీజేపీ వాళ్ళకి ఉన్నట్టా వీళ్ళ దృష్టిలో? ఇంకెవరికి లేనట్టా? దేశభక్తి అంటే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళకే ఉంది. లేకపోతే బీజేపీ అండ్ అసోసియేటెడ్ అంధభక్తులకు మాత్రమే దేశభక్తి ఉంటుంది. అందుకే వాళ్ళని అంధభక్తి అంటారు. మిగతా వాళ్ళకి దేశభక్తి లేనట్ట వీళ్ళ దేశం. దేశాన్ని ప్రేమించేవాడికి కోపం వస్తుంది కదండీ. అమాయకమైన ప్రజల్ని ఎవరు చంపినా అది తప్పే. అండ్ ఇంకొకటి దీంట్లో పంజాబ్‌లో ఏదైతే డ్రగ్ ప్రాబ్లమ్ ఉంది హ్మ్. గదా, డ్రగ్ మీనేజ్ గురించి ఇందులో చాలా మంచిగా చెప్పిండ్రు. అంటే ఒక డైలాగ్ ఉంటది గదా, ఒక దేశాన్ని మొత్తం గూడా వీకెన్ చేయడానికి కరెక్ట్. పంజాబ్‌ని వీళ్ళు టార్గెట్ జేషిండ్రు. కరెక్ట్. అది కూడా 'ఉడతా పంజాబ్' అని ఒక సినిమా తీశారు అవును. కదా. తీసి ఏం చేశారు? వీళ్ళు శిరోమణి అకాలీ దళ్ వాళ్ళు ఉన్నప్పుడే అయింది. మిగతా ఎవరు ఉన్నప్పుడు అసలు డ్రగ్సే ఇండియాలోకి రాలేదన్నట్టు చూపించారు కదా వీళ్ళు. అవును. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే మణిపూర్‌లో కూడా అదే కదా గొడవ అసలు. యెస్. ది ఎగ్జాక్ట్‌లీ. ద సోర్స్ ఫర్ ద వార్ బిట్వీన్ కూకీ అండ్ మేటీ ట్రైబ్స్ ఇస్ బికాస్ ఆఫ్ డ్రగ్సే కదా. ఓపియం. ఓపియం గురించే కదా. అవును. అవును. అది మరి మాట్లాడరు ఈళ్ళు. అది అసలు అలాంటి సినిమాలు తీస్తే ఏడుస్తారు ఈళ్ళు. ఎవరు వాళ్ళని ఎంకరేజ్ చేశారు? యెస్. ఇప్పుడు నక్సలిజం జీరో అయిపోతుంది కదా. ఈ ఇప్పుడు ఈ దురంధర్ గురించి వచ్చినప్పుడు నక్సలైట్స్ కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. హ్మ్. చిదంబరం మేమేం చేస్తాం, మిమ్మల్ని మేమేం అనట్లేదు, రండి మనం డిస్కస్ చేద్దామన్నారు. అవును. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం మీరు చేశారు, వెపన్స్ తొక్కి ఏం పడుతున్నారు. వదిలేయనవసరం లేదు. ఆ, వెపన్స్ వదిలేయనవసరం లేదు. అయినా గూడా మేము మీతోని ఆ. మాట్లాడతామని అన్నారు. ఎందుకు అంటే కమ్యూనిస్టులు ఏమన్నా అంటారేమో అని భయం వీళ్ళకి. ఆ. ఇట్స్ ఆల్వేస్ బీన్ అపీస్మెంట్. ఒక అవును. సైడ్ నుంచి కాకపోతే ఇంకో సైడ్ నుంచి వీళ్ళు అపీస్ చేసుకుంటూ ఉన్నారు కానీ అవును. ధైర్యంగా వీళ్ళు ఎప్పుడు నిజంగా చేశారు చెప్పండి? కార్గిల్ వార్ అప్పుడు కూడా ఎవరి గవర్నమెంట్ ఉండేది ఎన్‌డీఏ గవర్నమెంట్. కదా. న్యూక్లియర్ టెస్ట్ అయినప్పుడు ఎవరి గవర్నమెంట్ ఉండింది? ఎన్‌డీఏ ఇండియా. గవర్నమెంట్. దానికి ముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చేశారు. కానీ అమెరికా నుంచి ప్రెషర్ రాగానే ఆపేశారు. మీరు అవును. చేయడానికి వీల్లేదంటే వీళ్ళు ఆపేశారు కదా. ఆపేసారు. అవును. కదా. అవును. సో ఏం చూసుకున్నా కూడా ఈ 10 ఏళ్లలో డెవలప్‌మెంట్ మనకు కనిపిస్తోందిగా. అవును. నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడదు. కాశ్మీర్ గురించి మాట్లాడదు. కచ్చతీవు గురించి మాట్లాడదు. అరే ఇవన్నీ భారతదేశంలో భాగాలే కదా. ఎందుకు మాట్లాడకూడదు దీని గురించి? అవును. అవును. నార్త్ ఈస్ట్ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. దేర్ ఇస్ నో రోడ్ కనెక్టివిటీ, ఎలక్ట్రిఫికేషన్ లేదు, రైల్ కనెక్టివిటీ లేదు. ఈరోజు అవన్నీ ఏస్తున్నారు కదా. వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళ నిజాలు బయటకొస్తున్నాయి కదా. వీళ్ళ బాధ అంతా అదే. యాహ్! యాహ్! వాడు ఓపెన్ చేయగానే, పండోరా బాక్స్ ఓపెన్ చేయగానే అన్ని బయటకు వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి నిజాలు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెయ్యలేదు అనేది మనకు కనపడుతోంది. యాహ్! యాహ్! కొంచెం ఇంకొకటి కొంచెం తెలిసినా కూడా తెలుస్తుంది కదా. వీళ్ళ బాధ అంతా బీజేపీకి ప్రమోషన్ వస్తుందని కాదు. వీళ్ళు నడిపించిన అజెండాలు ఇన్ని రోజులు అవన్నీ మొత్తం అన్న ఇతను డీమిస్టిఫై చేసేసాడు కదా. కొట్టేసాడు కదా ఇది. ఆదిత్యదార్ మీద అందుకని ఏడుపు. అతను అది కూడా చెప్పాడు పాపం. ఆర్టికల్ 370 అప్పుడు ఆదిత్యదార్ అది కూడా చెప్పాడు. హ్మ్. హ్మ్. సార్ మేము చాలా చిన్నవాళ్ళం సార్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్‌కి మేము తీసిన సినిమా వల్ల ఓట్లు వస్తాయి అనేది ఎక్కడ న్యాయం సార్ అది? ఆళ్ళు ఎంత పెద్దగా ఆర్గనైజేషన్, మాది ఎంత చిన్న సినిమా అని చెప్పాడు అతను. అయోధ్య రామాలయాన్నే కట్టిండ్రు వాళ్ళు. వాళ్ళు అయోధ్య రామాలయం కట్టిన ఆయన 500 సంవత్సరాల పాటు ఉన్న వర్డిక్ట్‌ని వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. హ్మ్. వీళ్ళ బాధలతో ఏంటంటే ప్రతి ఒక్కటి మోదీ గారి హయాంలోనే అయినట్టు చూపించాడు. అది ప్రాపగండా అంటే జరిగింది కదా చూపించింది. దీంట్లో యూపీ మాఫియా గురించి హ్మ్.
స్పెసిఫిక్‌గా మాట్లాడాలి. ఎందుకంటే యాక్చువల్‌గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన ఇండియాలో యూపీ రాజకీయాలు మన దేశాన్ని శాసించినాయి. కరెక్ట్. చాలా సంవత్సరాల పాటు. పొలిటీషియన్స్ అందరూ గూడా మాఫియా పైనే ఆధారపడి కరెక్ట్. వాళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు. అండ్ వాళ్ళనెవరు టచ్ చేయలేని స్థితి. అవును. సెంట్రల్ గవర్నమెంట్ గూడా ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్వరున్నా, ఏ పార్టీ ఎవరున్నా సరే యూపీలో ఉన్నటువంటి మాఫియాని మాత్రం టచ్ చేయలేకపోయింది. అవును. దీంట్లో ఒక డైలాగ్ ఉంటది గదా! ఆ! లైక్ మనకొక ఏమంటారు అవకాశం వస్తది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని మొత్తము క్లీన్ సెటిల్ చేసేద్దాం చేస్తామని అని చెప్తారు. నాకు బ్యాక్‌గ్రౌండ్ తెలియలేదు. కాకపోతే ఈ మూవీ చూసిన తర్వాత అర్థమైంది. ఎందుకు అతిక్ అహ్మద్ అనే వ్యక్తి లైక్ ఎంత పెద్ద ప్రాబ్లమ్ క్రియేటర్ అనేది కరెక్ట్. దీంట్లో అర్థమైంది. బట్ మనం చూసుకుంటే యాక్చువల్‌గా ఫస్ట్ యూపీలో చంపిన గ్యాంగ్‌స్టర్ ఎవరో తెలుసా? వికాస్ దుబేనో ఎవరో ఉన్నాడు కదా! ఆ! ఆ! ఫస్ట్ అతన్ని కదా చంపింది. అతిక్ అహ్మద్ వాస్ నాట్ ద ఫస్ట్ వన్ టు బి యాహ్! ఎన్‌కౌంటర్డ్. హ్మ్. సో, అంటే అతిక్ అహ్మద్‌ని గూడా ఎన్‌కౌంటర్ చేయలేదు. ఎన్‌కౌంటర్ చేయలేదు. అంటే వాళ్ళెవరో చంపేసారు. అతన్ని అరెస్ట్ చేశారు. యాహ్! యాహ్! యాక్చువల్‌గా అయితే ఇది అతిక్ అహ్మద్‌ని చంపించింది అన్నోన్ మెన్ కూడా కాదు. హ్మ్. అతిక్ అహ్మద్ అనే అతను నోరెప్పితే చాలా మంది రహస్యాలు బయటకు వస్తాయని బయటపడతాయి. చెప్పి వీళ్ళు చంపించేశారు అతన్ని. యాహ్! యాహ్! మెయిన్‌గా ఒకటేంటంటే కొందరికి ఎస్పీ పైనే అనుమానం ఉంది. సమాజ్‌వాదీ అవునవును. పార్టీ పైనే అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళ విషయాలే బయటపడతాయి. కరెక్ట్. అది హి వాస్ ఎ బెనామీ ఫర్ లాట్ ఆఫ్ హ్మ్. ఇల్లీగల్ మనీ లాండరింగ్ పీపుల్. హ్మ్. హ్మ్. ఇప్పుడు 'దురంధర్' సినిమాకొస్తే కొద్దిసేపు మనం ఈ ప్రాపగాండా పక్కన పెట్టేస్తే ద వే ద ఫిల్మ్ ఈస్ మేడ్ హ్మ్. హ్మ్. అంటే ఒక 4 గంటలు ఫస్ట్ హాఫ్ ఒక 3 గంటలు, సెకండ్ హాఫ్ ఒక 3 గంటల 49 నిమిషాలంటే అంతసేపు చూస్తారా చూడరా అని కూడా డౌట్ రావచ్చు. బట్ 'ఆదిత్య తార్' అనే అతనికి కన్విక్షన్ ఉంది. మనం యాహ్! కొత్తగా ఏదో చెప్తున్నాం చూస్తారు. యాహ్! యాహ్! ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే 'ఆదిత్య తార్' అనే కాదు. 'యానిమల్' సినిమా అప్పుడు కూడా 'సందీప్ రెడ్డి వంగ' మీద పడేడ్చారు ఈళ్ళందరూ. ఇంత వైలెన్స్ చూపిస్తాడు, ఇంత వైలెన్స్ చూపిస్తాడు అని. ఎందుకంటే 'సందీప్ రెడ్డి వంగ' కూడా కొద్దిగా ఆ సనాతన ధర్మము వాటి మీద ఎక్కువ తను హిందూ లాగా స్వస్తిక్ సింబల్ పెట్టి, బొట్టు పెట్టి 'రణబీర్ కపూర్‌కి' అది చూపించాడు గదా! హ్మ్. దాని మీద కూడా పడేడ్చారు ఈళ్ళందరూ. హ్మ్. 'సందీప్ రెడ్డి' వాళ్ళ అన్న చెప్పాడు గదా! అతను. అచ్చా! ఆయన చెప్పాడు బాలీవుడ్‌లో ఒక మాఫియా ఉంటది. వాళ్ళు కార్పొరేట్ బుకింగ్స్ చేసుకొని వేరే ఏ సినిమాని ఆడనివ్వరు. యాహ్! మేము దాన్నంతా బ్రేక్ చేసుకొని రికార్డ్ కొట్టాం కాబట్టి వీళ్ళందరూ ఏడుస్తున్నారు మా మీద పడి అని చెప్పాడు. హ్మ్. హ్మ్. హి వాస్ ఇండైరెక్ట్‌లీ రిఫరింగ్ టు కార్పొరేట్ బుకింగ్స్ ఫర్ మూవీస్ లైక్ 'పఠాన్' ఆర్ 'జవాన్' వేర్ వీళ్ళే బుక్ చేసి టికెట్లు పంచారు ఫ్రీగా. కరెక్ట్. వీళ్ళ బాధంతా ఏంటంటే ఏదైతే ఒక సామ్రాజ్యాన్ని వీళ్ళు నెలకొల్పారో 'దావూద్ అండ్ గ్యాంగ్' హ్మ్. లేకపోతే యాంటీ నేషనల్ గ్యాంగ్స్ అన్ని బాలీవుడ్‌లో తీసుకొచ్చి డంప్ చేసి మన మీద రుద్దిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు అవి పోతున్నాయి. దాన్ని ఎవరు చూడట్లే. అందరూ రిజెక్ట్ చేస్తున్నారు మొహం మీద. కరెక్ట్. కరెక్ట్. 'షారుఖ్ ఖాన్‌ది' కూడా 'షారుఖ్ ఖాన్' మీద ఉన్న ఇష్టంతోటి ఏదో కొంచెం చూసారు తప్పించి అది కూడా గొప్ప సినిమా అని ఏమనలే. దాన్ని కూడా ఓకే, ఓకే అని అన్న వాళ్ళే ఉన్నారు చాలా మంది. మనము ఏదైనా మూవీ సక్సెస్ అయిందనుకోండి, ఆ సక్సెస్ అయిన మూవీ గురించి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి డిస్కషన్ నడుస్తది. కరెక్ట్. ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' మూవీ ఆహ్, హిట్ అయిందని అన్నారు. కానీ ఆ మూవీ గురించి డిస్కషన్ ఎక్కడ లేదు. లేదు. అంటే లైక్ ఆర్టిఫిషియల్‌గా అది క్రియేట్ చేసినట్టే అది అనిపిస్తుంది నాకైతే. ఓవర్ హ్మ్. హైప్డ్ కావాలని హైప్ చేసింది తప్పించి నిజంగా అంత ఆడితే తెలుస్తదిగా. యాహ్! యాహ్! అదే తెలుస్తది. చెప్తున్నా. అక్కడ కొన్ని గ్రూప్స్ లాగా ఫార్మ్ అయిపోయి యాంటీ హిందూ, యాంటీ నేషనల్‌వి చాలా చేశారు వాళ్ళు. యాహ్! యాహ్! ఇప్పుడు చూడండి మీరు 'దురంధర్' సినిమా గురించి ఎంతమంది ట్వీట్స్ పెట్టారు. అవును. ఇప్పుడు మనం ప్రాపగండా ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటే 'రాకెట్రీ' అని ఒక సినిమా వచ్చింది మాధవన్. హ్మ్. హ్మ్. అవును. ఇంత నంబి నారాయణ అనే ఆయన పాపం ఆయనని ఎంత దారుణంగా ఇప్పుడు ప్రాపగండాలు ఏవి అంటే మన హోమి జహాంగీర్ బాబా గారు ఎట్లా చనిపోయారు. ఆయన ఎలా చచ్చిపోయారు. అంటే క్రయోజెనిక్ మీద ఎవరెవరైతే మన దేశంలో పయనీర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మిస్టీరియస్ సర్కమ్‌స్టాన్సెస్‌లో చచ్చిపోయారు. ఈయన ఎవరైతే నంబి నారాయణ గారు ఉన్నారో ఆయన హి వాంటెడ్ అవర్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ టు గో టు ద నెక్స్ట్ స్టెప్. యాహ్! యాహ్! ఆయనను ఒక ఫాల్స్ కేస్‌లో ఇంప్లికేట్ చేసి ఆయనని టార్చర్ పెట్టి ఆ ప్రోగ్రామ్‌ని అక్కడ ఆగిపోయేలాగా చేసి దానివల్ల బెనిఫిట్ పొందినోళ్ళు ఎవరు? అప్పుడు ఏ గవర్నమెంట్ ఉండింది? కేరళలో మరి బీజేపీ గవర్నమెంట్ లేదుగా ఇప్పుడు. అవును. మరి అరెస్ట్ చేపించింది ఎవరు? అరెస్ట్ చేసింది ఎవరు? అవును. స్పేస్ రిసర్చ్ ఈస్ నాట్ పర్టైనింగ్ టు ఎనీ పార్టీ. అవును. స్పేస్ రిసర్చ్ అనేది మన దేశానికి భారతదేశం సంబంధించింది. భారతదేశం గర్వపడే ఒక గొప్ప విషయం కదా అది. అవును. మన దేశ ప్రగతికి సంబంధించిన విషయం. ఇట్స్ డెవలప్‌మెంట్ ఫర్ ఇండియా. ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. అవును. దాని గురించి జరిగింది ఒకటి. ఈ రోజు దాకా రాలే. ఆ 'నంబి నారాయణ' అనే సినిమా వచ్చినప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ట్వీట్స్ కూడా ఒక 0 ట్వీట్స్. నేననేది ట్వీట్స్ వస్తేనే సినిమా ఆడతదా అని కాదు. హ్మ్. ఎవరు ఎటు నిలబడ్డారనేది చాలా క్లియర్‌గా ఉంది గదా! తెలిసిపోతది. అవును. 'దురంధర్‌కి' ఎవరు సపోర్ట్‌గా నిలబడ్డారు? ఎవరు సపోర్ట్‌గా నిలబడలేదు. అందులో సపోర్ట్‌లో నిలబడిన వాళ్ళు కూడా ఊరి నుంచి ఉన్నారా? 'దురంధర్ 1' అయిన తర్వాత ఉన్నారా? అనేది మనం చూసుకుంటూ వెళ్తే యాక్చువల్లీ 'ఆదిత్యధర్' అనే అతను బాలీవుడ్‌లో ఉన్న ఒక నెక్సస్‌ని మొత్తం బ్రేక్ చేసి అతను సెపరేట్‌గా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసినట్టు లెక్క ఇప్పుడు. యెస్. యెస్. హ్మ్. 'రామ్ గోపాల్ వర్మ' అనే అతను స్టార్ట్ చేసాడు అది.
ఒక పర్టికులర్ ఫార్మాట్ ఆఫ్ సినిమాలు వస్తుంటే అతను పోయి రంగీలా అని చెప్పేసి సత్య అని చెప్పి ప్యారలల్ సినిమా అతను స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాతే మధుర్ భండార్కర్, అనురాగ్ కశ్యప్ ఇలాంటి రైటర్స్ ని తీసుకొచ్చి అతను ఒక వేరే సినిమాలు అతని వల్లనే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అనే అతను బాలీవుడ్ కి వెళ్ళి యానిమల్ అనే సినిమా తీసిన తర్వాత ఒక ప్యారలల్ సినిమా ఒకటి స్టార్ట్ అయింది అక్కడ కూడా. ఏదైతే ఒక ఇన్ని రోజులు ఒక నెక్సెస్ ఉందో దానికి అగేన్స్ట్ గా పోరాడి వీళ్ళు గెలిచారు. కరెక్ట్. అది వీళ్ళ బాధ. మేము డబ్బులు ఇవ్వలేదు, మేము ప్రమోట్ చేయలేదు, మేము ఎండోర్స్ చేయలేదు, మమ్మల్ని అడగలేదు, మాకి ఇన్ని రోజులు ఏదైతే మేము ఒక కట్టుకుంటూ వచ్చామో దాన్ని కూల్చేశాడు ఆదిత్యదార్ వచ్చి. హౌ డేర్ హీ డస్ దట్, హౌ డేర్ హీ బ్రేక్స్ ఆల్ ద రికార్డ్స్, హౌ డేర్ హీ బ్రేక్స్ ఖాన్స్ రికార్డ్స్. ఈ మూవీ తర్వాత ఒకటి ఏమర్థమైందంటే బాలీవుడ్ లో కనుక సపోజ్ గా దురంధర్ మూవీ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ కి 1% తక్కువ వచ్చినా కూడా మూవీస్ అయితే హిట్ కావు. అది మనం అనలేము. అంటే ఆ particular genre ఆ పర్టికులర్ జానర్ లోనే అంటున్నాను నేను. ఎందుకంటే particular చాలా genre. మూవీస్ వస్తాయి కదా, Correct. మిలిటరీకి సంబంధించినటువంటి మూవీస్ వస్తాయి, తర్వాత స్పై మూవీస్. ఇప్పుడు యశ్రాజ్ ఫిలిమ్స్ గురించి బాగా డిస్కషన్ నడుస్తుంది. వార్ So, బాగా- వార్ థ్రిల్ ఇంకా యా అట్లా వారందరూ సర్దేసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఇంకా అంటే ఒక ఇప్పుడు మూవీ అంటే ఒక క్రియేటర్ కి కొన్ని రకాల ఫ్రీడమ్ అనేది ఉంటది. లైక్ అంటే హౌ యు ప్రజెంట్ ద సినిమాటిక్ సినిమాటిక్ లిబర్టీ అంటారు కదా. సో అది చూపించే దాంట్లో మన పాత మూవీస్ ఎట్లుంటాయంటే లైక్ స్పై అనేవాడు కొంతమందితో డాన్స్ చేస్తాడు Correct. బీచ్ దగ్గరికి వెళ్ళి. మనకు కూడా అది నార్మల్ గానే అనిపించేది. ఓకే, అవి నార్మలైజ్ చేసి మనల్ని దానికి అలవాటు చేశారు అంతే. చేశారు. ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక సాంగ్ రావాలనేది Correct. మన దగ్గర ఒక కల్చర్ సాంప్రదాయం ఉంది. సో దీన్ని అది బ్రేక్ చేసింది మూవీ. ఇతను అన్ని బ్రేక్ చేసేసాడు. సో అంటే ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది. అండ్ Correct. అట్లాంటి మూవీసే రావాలి. అలాంటి మూవీసే వస్తాయి. కొద్దిసేపు ప్రాపగాండా ఇట్లాంటి పక్కన పెట్టేస్తే మనకి రెస్లింగ్ కి మీద సుల్తాన్ దంగల్ అని 2 సినిమాలు వచ్చాయి. బట్ దంగల్ పీక్డ్ అండ్ ఇట్ టచ్ ద పినాకిల్ ఆఫ్ సక్సెస్. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ యాజ్ అంటే దానిలో ఉన్న ప్రాపగాండా పక్కన పెట్టేస్తే ఆ సినిమా రాసిన విధానం కానీ, తీసిన విధానం కానీ, దానికి వాళ్ళ డెడికేషన్ కానీ, ద మేకింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్సెల్డ్ అనమాట. దాని తర్వాత ఎవరు కూడా చూస్తే మనము ఆ రెస్లింగ్ మీద సినిమాలు తీయలేదు ఎవరు. కరెక్ట్. ఒక చక్దే, ఒక లగాన్, ఒక దంగల్, దానిలో ఉన్న ప్రాపగాండాలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు చక్దే అవన్నీ బ్యూటిఫుల్లీ మేడ్ ఫిల్మ్స్ కదా. దాని తర్వాత ఎవరు వాటిని టచ్ చేయలేదు. ఎందుకంటే ఒక స్టాండర్డ్ వాళ్ళు సెట్ చేసి పెట్టేశారు. అలా స్పై జోనర్ లో దురంధర్ ఒక స్టాండర్డ్ సెట్ చేసేసి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కమింగ్ బ్యాక్ టు ప్రాపగాండా, ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రాపగాండా గురించి మాట్లాడితే చక్దే ఇటు ఒక హిందూ అయి ఉండి ముస్లిం పేరు మార్చుకొని హిందువులందరూ ముస్లిమ్స్ మీద ఎప్పుడు అలాంటి దృష్టితోటే చూస్తారు అని చెప్పి మరి ప్రాపగాండా చేసినట్టే కాదు అది. అది చాలా మై నేమ్ ఇస్ ఖాన్ కూడా ఇట్ ఇస్ ఎ ప్రాపగాండా. ప్రాపగాండా. మేము టెర్రరిస్టులం కాదు, మమ్మల్ని మా పేరు పెట్టుకోగానే మమ్మల్ని టెర్రరిస్టులు అనుకుంటారా అంటే, ఇప్పుడు ఖాన్ అని ఒక ఆయన వీడియోస్ చేస్తూ ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో. అతను బీహార్ లో కోచింగ్ సెంటర్స్ ఖాన్ సార్ అని అంటారు కదా. అతని ఇంటెంట్ ఏంటో పక్కన పెడితే అతను ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు మొన్న. రామ్ నే హవాయి జహాజ్ ఉడాయా అనగానే మీకు ఫస్ట్ ఏమొస్తుంది? ఒక పైలట్ కూర్చొని ఏరోప్లేన్ లో టేక్ ఆఫ్ అయినట్టు, ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయినట్టు. జమీల్ నే హవాయి జహాజ్ ఉడాయా అనగానే నీకు ఏమనిపిస్తుంది? బాంబు పెట్టి లేపినట్టు. నేను చెప్తుంది కాదు, మీ మైండ్ లో మీకు ఏ పర్సెప్షన్ వస్తుంది? వీడు ఒక విమానాన్ని లేపాడంటే వస్తుంది, వాడు విమానాన్ని లేపాడంటే ఏమొస్తుంది? సో టెర్రరిస్టులు ఏ మతానికి సంబంధించిన అని చెప్పి మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి ఖాన్ సార్ అని అతను చెప్పాడు కదా. సో మీరు వైట్ వాష్ చేయడానికి ప్రయత్నించినట్టే కదా అదంతా. మనం బజరంగి భాయిజాన్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ కరణ్ వర్మ అనే అతను బజరంగి భాయిజాన్ గురించి మాట్లాడాడు, కుచ్ కుచ్ హోతాయా గురించి మాట్లాడాడు. ఈ నిజంగా ప్రాపగండా చేసినప్పుడు ఎప్పుడు ఎవరు అనలేదే, మరి ఎందుకు అనలేదు? ఒక బాగుంటే సినిమాని చూసేసా, ఓకే సర్లే బాగుంది కదా సినిమా అనుకుంటారు. కానీ వీళ్ళకి బాధ ఏంటంటే సినిమా బాగుందని చెప్పడానికి ఏడుస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఎంత ఎక్కువ ఏడిస్తే అంత ఎక్కువ మంది చూస్తున్నారు. ఇప్పుడు ప్రజల మైండ్ సెట్ ఎటుంది, ప్రజలు ఎట్టున్నారు అని మినిమం కూడా తెలియట్లేదు. కాబట్టి మీరు ఇన్ని ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్లు ఓడిపోతున్నారు. అండర్స్టాండ్ ద మూడ్ ఆఫ్ నేషన్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మూడ్ ఆఫ్ ద నేషన్ నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు దానికి ఆపోజిట్ గా తీస్తే ఆడవు సినిమాలు. ఎందుకంటే ఇప్పుడు భజన్ క్లబ్బింగ్ అని చెప్పేసి అవుతోంది. మనం కూడా మొన్న వెళ్ళొచ్చాం. వేర్ ఇస్ ద యూత్ గోయింగ్? దే వాంట్ సంథింగ్ న్యూ. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి భజన్ క్లబ్బింగ్ కావాలి. నేను ఇంట్లో కూర్చొని హరే రామ హరే కృష్ణ నేను అనను. 10 మంది 100 మంది ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళి నేను కాన్సర్ట్ ఫీలింగ్ నాకు రావాలి, ఆ యూఫోరియా నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నాకు హై రావాలి. ఏది హై రావాలంటే అంతమంది వెళ్ళి జై శ్రీరామ్ అని అన్నప్పుడు పక్కన అనకపోవచ్చు, కానీ అక్కడ జై శ్రీరామ్ అంటే అందరూ అరుస్తున్నారు. నేను అది ప్రమోట్ చేయడానికి ట్రై చేయట్లేదు. బట్ వేర్ పీపుల్ ఆర్ గోయింగ్, ఎట్ ఆలోచిస్తున్నారు, టేస్ట్ ఎటువైపు ఉంది, వాళ్ళు ఎట్ ఆలోచిస్తున్నారు. దే ఆర్ స్టార్టింగ్ టు రియలైజ్ దట్ ఓకే
ఇది కాదు కదా, ఇన్ని రోజులు మనకు చూపించింది కాదు, ఇక్కడ వస్తున్నాయి. అండ్ అందరూ ఓపెన్ గా వచ్చి మాట్లాడడంతో ఏమవుతుందంటే వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ దుకాణాలు బంద్ అయిపోతున్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి అన్ని బంద్ అయిపోతున్నాయి దుకాణాలు. వీళ్ళ భయం ఏంటంటే మా యూట్యూబ్ దుకాణాలు బంద్ అయిపోతాయేమో, మా సోషల్ మీడియాలు బంద్ అయిపోతాయేమో అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళ మెయిన్ బాధ అంతా అది. మోదీ గారికి పేరు వస్తుందని ఎంత బాధ ఉందో, మా దుకాణాలు బంద్ అయిపోతాయని ఇంకొకటి వాళ్ళ దుకాణాలు ఎందుకు బంద్ అవుతాయి అంటే, నేను అనుకునేది ఏంటంటే అబద్ధాలను ఎట్లా చెప్పేస్తుంటే, ఒక కథ ఉంటది కదా, పులుసు నాన్న పులుసు పులి, పులుసు నాన్న అని. పులి కాదు. ఒక 10 సార్లు అబద్ధం చెప్పిన తర్వాత 11 సార్లు నిజం చెప్పినా కూడా అది నమ్మరు. వాళ్ళు చేసిన కంటెంట్ ని చాలా మంది చూస్తున్నారు, తర్వాత వాళ్ళు మానిటైజ్ చేసుకుంటున్నారు, అంతా బానే ఉంది. బట్ ఎందుకు ఆగిపోతది అంటే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళని నమ్మరు ఇంకెవరు, కాబట్టి ఆగిపోతది వాళ్ళది. అది కాదండి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఒకటి జరిగినప్పుడు దానిలో మౌలా దేరా రంగు హే అని గ్రీన్ అనేది థర్డ్ కలర్ లాగా పెట్టారు, మమ్మల్ని థర్డ్ రేటెడ్ సిటిజన్స్ లాగా చూస్తున్నారని చెప్పి చెక్ ద ఇండియాలో పాట పెట్టారు. అది తప్పు కాదు. ఆహా, అదే కదా మరి. అవునా? ఆ పాట మీనింగ్ అదే. షారుఖ్ ఖాన్ వచ్చేసి బాధపడుకుంటూ వాడు కూర్చుంటే, వాడు ఒక సిక్ సర్దార్ అబ్బాయి వచ్చి గద్దారని రాసి వాడు కొట్టేస్తాడు. ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళు అజెండాని దాంట్లో పాయిజన్ పిల్ వేశారు. మౌలాదేర రంగు అంటే థర్డ్ రేటెడ్ సిటిజన్స్ లాగా మమ్మల్ని చూస్తారు, మాది మూడో కలర్ లాగా ఉంది గ్రీన్ అనేది. అంటే మేము ఎప్పుడు అలాగే ఉంటాం, మమ్మల్ని ఎప్పుడు ఆ దృష్టితో చూస్తారా, మేము కూడా దేశభక్తులమే అని చూపించారు. అది చెప్పినప్పుడే తప్పు కాదు. మన దేశంలో భగవద్గీత శ్లోకంతో సినిమా స్టార్ట్ చేస్తే, భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ చేశారు, ఇది ప్రాపగాండా అంటే అసలు ఏంట్రా మీరు, అసలు మీ మైండ్ సెట్ ఏది, అంత టాక్సిక్ మైండ్ సెట్ ఏంటి? అంటే ఒక హిందువు తను చదివిన భగవద్గీత నుంచి ఒక కొటేషన్ తీసుకొని సినిమా చేయడం కూడా తప్ప? అది ఎలా తప్పు అవుతుందండి? అది అవును. అంటే హిందూస్ కి లిబర్టీ లేదు. హిందూస్ చేయకూడదు, మనం సెక్యులర్ గా ఉండాలి, వాళ్ళు ఉండరు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ మనం ఏమైనా చేయగానే ఇమీడియట్ గా వీళ్ళకి నొప్పి స్టార్ట్ అవుతుంది. హిందువులు ఇలా చేయకూడదు, ఎలా చేస్తారు? అసలు భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ చేస్తారంటే ఇది హిందూ ప్రాపగాండా అంటే. అయితే మనము కరెక్ట్ ఒకసారి అక్కడ నుండి ప్రాబ్లం వాళ్ళకి. మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే, బాలీవుడ్ మూవీస్ అంటే బిఫోర్ దురందర్, ఏవైతే బిఫోర్ ఊరి అనుకుందామో, అప్పుడు వచ్చిన మూవీస్ అన్ని కూడా దే హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక లక్ష్యం. ఆ లక్ష్యం ఏంటంటే, పాకిస్తాన్ అనే ఒక కంట్రీ నిర్మాణం కావడానికి ఒక వర్గం నుంచి ఒక డిమాండ్ వచ్చేలాగా చేసిండ్రు. సేమ్ అట్లాంటి కైండ్ ఆఫ్ డిమాండ్ వచ్చేలాగా చేయడం అనేది యాక్చువల్ గా బాలీవుడ్ చేసింది అని నాకు అనిపిస్తుంది. అవును, ఫండింగ్ వచ్చింది కదా వాళ్ళకి. Yeah. ఎన్నో సినిమాలలో హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ, మన దేవుళ్ళని రాంగ్ ప్లేసెస్ లో వాడుకుంటూ. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, నేను ఈ వ్యూవర్స్ అందరినీ వెళ్ళి ఒక పాట వినమని చెప్తాను. ఏంటి అంటే, దమ్మారదం ఇటు జాయగం బోలో శుభ శామ్ హరే కృష్ణ హరే రామ్ అని చెప్పి ఆడు అదేదో తాగుతూ ఉంటాడు, డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. అలా ఎన్ని సినిమాలలో మన దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడు వాడుకున్నారు. అవును, కరెక్ట్. మరి అది తప్పు కాదా? బ్రాహ్మిన్స్ అయితే చాలా నెగిటివ్ గా చూపించారు. ఎప్పుడు ప్రతి సినిమాలో రేపిస్ట్ బ్రాహ్మిన్స్ ఇంత పెద్ద తిలకం పెట్టుకుంటాడు, వాడు మాఫియా డాన్. ఏదో ఒక అజాన్ వినపడినప్పుడు లేకపోతే ఏదో ఉంటే వాళ్ళు ప్రొటెక్టర్స్ ఆఫ్ ధర్మం. ఎక్కడి నుంచి ఇది ఎక్కడ న్యాయం ఇది? ఇప్పుడు అక్కడ ఎక్కడైనా కూడా అతను ముస్లిమ్స్ ని కానీ, లేకపోతే ఖురాన్ ని కానీ, లేకపోతే ప్రాఫెట్ మొహమ్మద్ కానీ, అల్లాని కానీ కించపరిచాడు అతను ఆదిత్యధార్. ఆ శాంక్టిటీని కాపాడుకుంటూనే కదా వాడు చేసింది. భగవద్గీత కొటేషన్ పెట్టగానే వీళ్ళకి చచ్చిపోతున్నారు. భగవద్గీత శ్లోకం ఒకటి పెడితే గిలగిల గిలగిల కొట్టుకొని చచ్చిపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో భగవద్గీత అంటే చచ్చిపోయినప్పుడు వాడాలి అంతే. ఒక సినిమా మొదట్లో భగవద్గీత వాడకూడదు, హిందువులకు సంబంధించింది ఏది వాడకూడదు, మరీ ముఖ్యంగా హిందువులకు సంబంధించింది ఏదన్నా మంచిది వాడితే వీళ్ళకి నొప్పి. కరెక్ట్. అతను ఆర్మీ గొప్పతనమే కదా చూపించింది. ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, ఇదే కదా చూపించింది. పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులను చూపించడంలో తప్పేంటి? టెర్రరిస్టులను చంపడంలో తప్పేంటి? టెర్రరిస్టులు అనడము తప్పే, టెర్రరిస్టులను చంపడము తప్పే. పాకిస్తాన్ టెర్రరిస్టులను బ్రీడ్ చేస్తుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు? యుఎఫ్ఓ నుంచి దిగి మార్స్ మిషన్ లాగా అర్త్ మిషన్ అని చెప్పి మార్స్ నుంచి ఎవరైనా టెర్రరిస్టులు వస్తున్నారా? రావట్లేదు కదా. ఇంకా హిందూ టెర్రర్ అని చెప్పేసి ఒక టర్మ్ ని వీళ్ళు కాయిన్ చేసి ఆర్విఎస్ గారు హిందూ టెర్రర్ అనే పుస్తకంలో పెట్టారు. అది కాంగ్రెస్ వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ప్లాన్ చేశారు దాని గురించి. శివరాజ్ పాటిల్ హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అతని ఆధ్వర్యంలో జరిగింది. ఇట్ ఈస్ రిటన్ ఇన్ దట్ బుక్. అతని ఆధ్వర్యంలో ఈయనని పిలిచి కల్నల్ పురోహిత్ గారిని ఆ కేసులో ఇరికించడానికి కారణం అదే చెప్తున్నా. అంటే హిందువులు కూడా టెర్రరిస్టులు,
ఇప్పటిదాకా ప్రపంచంలో ఎప్పుడు ఏ హిందూ టెర్రరిస్ట్ కాదు అని అంతెందుకు అంటారు. రాహుల్ గాంధీ అన్నాడు మొన్న ఒక స్టేట్మెంట్, హిందూ అంటే నిత్యం ద్వేషం 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 అనుకుంటూ ఒకటి ఉమ్. ఆయన స్టేట్మెంట్ ఉంటది అది ఒకటి. మనం నిజంగా మనకి సిగ్గు శరం మానం రోషం అండ్ ఇంకొక దాంట్లో అయితే ఏమంటాడంటే హిందువులందరినీ తరిమి కొట్టాలి, హిందూ అతను హిందుత్వవాది, హిందుత్వాస్ హిందూ హిందూ హిందుత్వవాది, రెండు హిందూ వేరు వేరట. హిందుత్వవాదికో ఏమంటారు హిందీలో తరిమి కొట్టాలి అని అంటాడు అనమాట. అంటే ఈ రకంగా అసలు చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు వాళ్ళు. నేను అనేది నిజంగా మనకి చీము నెత్తురు రోషము హిందువులకు ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఎక్కడ ఓట్లు వేయకూడదండి. నేను అనేది నేను బీజేపీకి ఏమని చెప్పట్లేదు. ఫస్ట్ వాళ్ళ ఓట్లు వేయకండి. అవును. ఇప్పుడు కర్ణాటకలో అని చెప్పేసి 40% కమిషన్ 40% కమిషన్ బీజేపీ గవర్నమెంట్ తిప్పారా. ఈ రోజు అక్కడ హజ్ పిలిగ్రిమ్స్ కట్టాలి, అక్కడ మసీదులు కట్టాలి, దానికి ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు అని చెప్పి అంటున్నారు. సిగ్గుందా మీకు అసలు ఏమన్నా? నేను హిందువుల గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు వాళ్ళు ప్రతిసారి చెప్తున్నారు మాకు ముస్లిమ్సే ఇంపార్టెంట్ మీరు కాదు, మాకు ముస్లిమ్స్ ఇంపార్టెంట్ మీరు కాదు అని. అది చెప్పినా కూడా ఇంకా వాళ్ళకు ఓట్లేస్తున్నారంటే ఏం దౌర్భాగ్యం అది మీకు? నేను అనేది మీరు ఏ పార్టీకి నోటాకి వేసుకోండి, కాంగ్రెస్కి వేయకండి. Yeah. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అ పార్టీ, ఐఎమ్ అగేన్స్ట్ ది ఐడియాలజీ దట్ దే ఆర్ ప్రమోటింగ్. వాళ్ళ సిద్ధాంతం ఏంటి? హిందూ వ్యతిరేకత అనేది వాళ్ళు ప్రతి ఒక్క చోట చేస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు గ్రహించట్లేదు? విభజనవాదాన్ని తీసుకొస్తున్నదే కాంగ్రెస్. వాళ్ళే వాళ్ళు ఈ దేశాన్ని ఇస్లామైజ్ చేయడానికి ఒక ప్లాన్ తోనే పనిచేస్తున్నారు. అది అవును అంతే కదా. ఇప్పుడు మొన్న ఐ థింక్ కర్ణాటక గురించి అనుకుంటా మొన్ననో వచ్చింది. ఓబీసీ కమ్యూనిటీలో ఇంతమంది నన్ను చేర్చి దానిలో 85% ముస్లిమ్స్ తీసుకొచ్చి ఓబీసీ కమ్యూనిటీలో వేసి ఓబీసీస్కి వస్తున్న రిజర్వేషన్స్ కూడా వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నారు. Yeah. మరి ఇంకేంటి మీరు వాళ్ళకి ఇంకా ఏంటి కాంగ్రెస్ మీద మీకు అంత ప్రేమ? Yeah. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ కూడా ప్రాపగాండా అన్నారు కదండి. ఆపరేషన్ సింధూర్ ప్రాపగాండా ఏం జరగలేదు, అసలు జరగలేదు అన్న. అసలు జరగలేదు, అన్ని అబద్ధాలు అని అన్నారు. ఇప్పుడు అక్కడ ఏదైతే విధ్వంసం అయ్యాయో అవన్నీ చూపించిన తర్వాత మరి వీళ్ళు వెనక్కి తీసుకున్నారా? వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఓకే, ఈ ఈ అంశాలు పక్కకు పెడితే ఈ మూవీలో ఒక ఫార్ములా అనుకున్నాను నేను. అంటే ఆదిత్యధర్ ఆయన క్రియేటివిటీ విషయంలో ఆలోచిస్తే ఒక డైరెక్టర్గా ఆయన మూవీ ఎట్లా తీయాలి అన్నదానికి మ్యూజిక్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. అవును. అండ్ ఆ మ్యూజిక్లో కూడా బీట్ని బాగా యూజ్ చేసుకున్నాడు. ఎక్కడ చూసినా కూడా బీట్ బాగా వస్తుంది. అంటే మనకు కూడా ఒక హైకి తీసుకొని వస్తుంది అనమాట. అంటే ఒక వ్యూవర్ని అంటే కట్టిపడేలాగా చేయడానికి అతను ఆ ఫార్ములా యూటిలైజ్ చేసుకున్నాడు అనిపిస్తుంది. కరెక్ట్. సో నాకు తెలిసి నెక్స్ట్ చాలా మంది డైరెక్టర్స్ ఇది యూజ్ చేసుకుంటారు అనుకుంటా. యాక్చువల్ గా దానికి ఒరిజినల్ గా అవన్నీ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు. ఓకే. వర్మ గారు సత్యాల్ లాంటి సినిమాలో, సర్కార్ లాంటి సినిమాలో ఆయన ఆ మ్యూజిక్ ని ఎంత బాగా వాడుకున్నారు అంటే సైలెన్స్ ని మ్యూజిక్ తోటి అడ్రస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సౌండ్ డిజైనింగ్ అండ్ మ్యూజిక్ కి సంబంధించింది యాక్చువల్ గా వర్మ గారు అవన్నిటికీ పైనేర్. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ చేశాడు అది. యానిమల్ సినిమాలో ద యూసేజ్ ఆఫ్ సౌండ్, ద సౌండ్ డిజైన్, ద మ్యూజిక్ అవన్నీ తను చేసిన తర్వాత అంటే సిమిలర్ గా వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు యూసేజ్ ఆఫ్ సౌండ్ డిజైన్ ఎలా చేయాలి అనేది వీళ్ళు బాగా కనుక్కున్నారు. దే క్రాక్ దట్ ఫార్ములా. ఎక్కడైతే సినిమా కొద్దిగా ఏంటి ఏదైనా బోర్ కొట్టే అవకాశం ఉందన్నది వాళ్ళు మ్యూజిక్ తోటి వాళ్ళు దాన్ని కొంచెం హైకి తీసుకొస్తున్నారు. నేను అది గమనించాను, నాకు అలా అనిపించింది. అంటే అదే చెప్తున్నా కదా, అన్ని క్రాఫ్ట్స్ ని కూడా ఎక్సలెంట్ అండి వాళ్ళు డీటెయిలింగ్ కానీ. ఇప్పుడు మీకు దురంధర్ పార్ట్ రివెంజ్ లో ఒక షాట్ ఉంటుంది, ఆ టాప్ యాంగిల్ షాట్ లో ఇట్లా తిరిగి పైకి వెళ్తారు కదా. ఫస్ట్ స్టార్టింగ్ లో దూకేసి టెరెస్ మీదకి వెళ్ళి ఆ ఫస్ట్ చంపేవాడు పైన ఉంటాడు కదా, ఇలా రౌండ్ తిరిగి పైకి వెళ్తాడు. ఆ షాట్ చూస్తే మీరు టాప్ యాంగిల్ లో చూపించాడు, అది ఫాలో కూడా అవ్వచ్చు. టాప్ యాంగిల్ ఎందుకు చూపించాడంటే నేను అనుకుంటుంది ఏంటంటే అది ఒక ఊబి లాంటిది. ఇట్స్ అ వర్ల్పూల్. వాడు ఎంటర్ ఉంటుంది ఒక వర్ల్పూల్, దాని నుంచి ఎగ్జిట్ ఉండదు వాడికి. అందుకనే పద్మవ్యూహం అంటే వర్ల్పూల్, సుడిగుండంలోకి ఎంటర్ అయితే ఎగ్జిట్ ఉండదు కదా. సో అతను ఒక సుడిగుండంలోకి ఎంటర్ అవుతున్నాడని సింబాలిక్ గా ఆదిత్యధర్ చూపించాలనుకున్నాడేమో. అది ఒక ఎక్స్ట్రాడనరీ షాట్ అని అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి వెనకాల ఇప్పుడు విష్ణు చక్రం ఇట్లా తిరుగుతుంటది కదా, సో అట్లాంటిది అంటే విష్ణు చక్రంతో పాటు నాకు అనిపించింది అంటే ఒక పచ్చని పొలాలు, ఆ పొలాల నుంచి అంటే మీరు చూసుకుంటే ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసిన ఆదిత్యధర్. పచ్చని పొలాలు పైరుల దగ్గర నుంచి ఒకసారి ఆలోచించుకుంటే వెళ్ళిపో నువ్వు ఈ జన్మకిస్తే వచ్చే జన్మలో దేశాన్ని సేవ చేసుకుంటానే ఆ బ్యాగ్ తీసి పొలాల్లో పారేస్తాడు. మీరు చూస్తే దట్ ఈస్ మిలిటరీ బ్యాగ్. ఒక మిలిటరీ బ్యాగ్ లాంటిది ఉంటది, అది మిలిటరీ వాళ్ళు వెళ్ళి రావడానికి వాడతారు కదా, అలాంటి ఒక బ్యాగ్ ఉంటది. ఆ బ్యాగ్ తీసి అక్కడ పారేసి అతను వెళ్తున్నాడు. అంటే ఆ ఇట్స్ థింగ్ ఆఫ్ పాస్ట్. నా పాస్ట్ అనేది నేను అక్కడ వదిలేస్తున్నాను, ఇప్పుడు నేను రివెంజ్ కోసం వెళ్తాను, నా ఫ్యూచర్ ఇది. అండ్ ఆ ఫ్యూచర్ లో నేను వర్ల్పూల్ లో స్టక్ అయిపోయాను, ఇంకా దీని నుంచి నాకు ఎగ్జిట్ లేదు
అనే ఒక ఇంటెన్షన్ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. నాకు అదే అర్థమైంది ఆ సినిమా చూసినప్పుడు. దట్ వాస్ వాట్ ఐ అండర్‌స్టూడ్. అంటే ఇట్లాంటి డీటెయిల్ ఇంకా చాలా ఉన్నాయి. చాలా 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 ఉన్నాయి అక్కడ. మనము డిస్కస్ చేస్తున్న దీంట్లో అంటే వ్యూవర్స్‌కి చాలా మందికి కొంత అంటే పాలిటిక్స్, తర్వాత మూవీ అండ్ ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని అంశాలు. అంటే Yes. పూర్తిగా మనం మూవీని అయితే చెప్పలేదు. Correct. ఓన్లీ కొన్ని అంటే అంశాలు స్పాయిలర్స్ ఎందుకు ఇవ్వడం యాహ్! మనం. స్పాయిలర్స్ ఎందుకు. సో, కొంత అయితే అర్థం. అండ్ నేననేది ఏందంటే ఇప్పుడు ఈ వ్యూవర్స్ ఈ ఈ పాడ్‌కాస్ట్ చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. హ్మ్. అండ్ మూవీ చూసిన తర్వాత Correct. అండ్ రియాలిటిక్‌గా జరిగినటువంటి అంశాలు న్యూస్ ఐటెమ్సే. ఆన్‌లైన్‌లో మనం సెర్చ్ చేస్తే దొరికిపోతాయి అవన్నీ గూడా. సో, ఈ అన్ని అంశాలను ఒకసారి వాళ్ళు ప్యారలల్‌గా పెట్టుకొని రియాలిటీగా జరిగిందేంటిది, మూవీలో చూపించిందేంటిది అండ్ అది ప్రాపగాండానా కాదా? Correct. అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ప్రాపగాండానా కాదా అనేది మనం కొద్దిసేపు పక్కన పెడితే ఎంతమంది చూసారు? ఎంత డబ్బులొచ్చింది సినిమాకి? అంటే ప్రాపగాండా సినిమా చూడడానికి ఇష్టపడుతున్నారా అందరూ? వాళ్ళందరూ ఎండోర్స్ చేస్తున్నారు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నారు. ఒకసారి కాదు. యెస్. 2 సార్లు, 3 సార్లు. అండ్ నేననేది కేవలం హిందీలోనే కాదు. తెలుగులో గూడా చాలా చోట్లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడ్డాయి సినిమాకి. ఊళ్ళలో చెప్తున్నా నేను. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ టౌన్స్‌లో టైర్ ఏ కాదు. టైర్ బి, టైర్ సిలో గూడా విపరీతంగా చూస్తున్నారు సినిమాని. రిపీట్ ఆడియన్స్ వెళ్తున్నారు. యాహ్! తెలుగులో డబ్బింగ్ అయింది కూడా చాలా బాగా ఆడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రేక్షకులు దానిలో ఏదో చూసారు. మీరు చూడండి వాళ్ళు చూస్తున్నారు. అది ప్రాపగాండా చూస్తున్నారా? లేకపోతే మేకింగ్ చూస్తున్నారా? లేకపోతే హీరోయిజం నచ్చిందా? అనేది మీరెందుకు అనవసరంగా ఇప్పుడు ఇప్పుడు మీకు కొంత క్రెడిబిలిటీ ఉంది గదా! ఆ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడానికన్నా కొంచెం నోరు మూసుకొని ఉంటే, ఆడినప్పుడు సినిమాని మీరు కూడా ఓకే. మాట్లాడకుండా ఉంటే బెటర్ కదా! మాట్లాడి తప్పు అనిపించుకోవడం కంటే. అయితే దీంట్లో ఒక్కటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మూవీ వల్ల ఇప్పుడు ఎవరైతే జెన్‌జీ ఉన్నారు కదా! ఆల్ఫా, 2000 సి, మిలేనియల్స్, ఆ! ఆల్ఫా, జీ. వీళ్ళందరికీ ఏంటంటే లైక్ హిస్టరీ పైన అంత తెలియకపోవచ్చు. బికాజ్ మనం రెగ్యులర్ అప్పటి నుంచి పాలిటిక్స్ ఫాలో అవుతూ కరెక్ట్. ఉన్నాము. రెగ్యులర్ హ్యాపెనింగ్స్ ఏంటో కరెక్ట్. మనకు తెలుసు. కానీ వాళ్ళకి తెలియదు. బట్ ఈ మూవీ వల్ల తెలిసినాయి. దీనిలో ఇంకొక తెలిసిందొకటి నాకు 'ఆదిత్యధార్' స్మార్ట్‌నెస్ ఎక్కడ కనపడిందంటే, జనరల్‌గా ఒక అంతసేపు సినిమా చూడడం చాలా కష్టం. అవును. మనకి చాలా స్ట్రెన్యూయస్‌గా అనిపించొచ్చు. అనిపిస్తుందనా అనిపించొచ్చు. హ్మ్. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది కాబట్టి. యెస్. 'ఆదిత్యధార్' చేసిన స్మార్టెస్ట్ థింగ్ నా దృష్టిలో ఏంటి అంటే, చాప్టర్ 1, హ్మ్. చాప్టర్ 2, యెస్. చాప్టర్ 3, చాప్టర్ 4 అని పెట్టి ఒక చిన్న బ్రేక్ లాంటిది ఇచ్చాడు. హి గేవ్ అ పాజ్ బిట్వీన్ వన్ చాప్టర్ అండ్ ది అదర్. ఎగ్జాక్ట్‌లీ. దీనివల్ల ఏం చేశాడంటే, మనకి వెబ్ సీరీస్ చూడడం బాగా అలవాటైపోయింది కదా ఇంట్లో కూర్చొని. సో, వెబ్ సీరీస్ మనం కంటిన్యూయస్‌గా చూస్తున్నారు అందరూ. హ్మ్. వెబ్ సీరీస్ సీజన్ 3, సీజన్ ఒక 5, 6 సీజన్స్ ఉన్నప్పుడు, ఆ ఫస్ట్ సీజన్‌లో ఒక 15 ఎపిసోడ్‌లు, అట్లా ఒక 10 గంటలు, 8 గంటలు, 7 గంటలు నైట్ కూడా మేల్కొని బింజ్ వాచింగ్ చేసుకుంటూ చూసే వెబ్ సీరీస్ చూసే జనరేషన్ చాలా మంది ఉన్నారు. అవును. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెన్‌జీ, ఆల్ఫా, మిలేనియల్స్ అని వదిలేస్తే అందరూ వెబ్ సీరీస్‌లకి అలవాటు పడిపోయారు. హ్మ్. సో, అతను ఏం చేశాడంటే, హి ట్రీటెడ్ దిస్ ఫిల్మ్ లైక్ ఎ వెబ్ సీరీస్ ఫిల్మ్ లాగా ట్రీట్ చేశాడు. యాహ్! యాహ్! ఇప్పుడు 4 గంటల సినిమాని 6 పార్ట్స్ కదా! కరెక్ట్ 6 చాప్టర్స్ కదా! 5 చాప్టర్స్, 6 అంత చాప్టర్స్. ఐడియా లేదు నాకు. 6 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. 45 మినిట్స్ కింద ఒక్కొక్క చాప్టర్‌ని అతను బ్రేక్ డౌన్ చేసుకుంటే, ఓకే. హుహు. దే డిడ్ంట్ ఫీల్ దట్ ఇట్స్ అ 4 అవర్ ఫిల్మ్. హుహుహు. దే ఫెల్ట్ దట్ దే ఆర్ వాచింగ్ ఎ వెబ్ సీరీస్ ఆన్ ది స్క్రీన్. యాహ్! కరెక్ట్. స్క్రీన్ మీద వెబ్ సీరీస్ చూస్తున్నట్టు సైకాప్స్ ప్లే చేశాడు 'ఆదిత్యధార్.' యాహ్! చాప్టర్ 1 అని ఒకటేసి, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 6 ద రివెంజ్, చాప్టర్ 5 అన్నోన్ మెన్ అని పెడితే వాళ్ళకి ఏమైపోయిందంటే, అరే అవునురా వెబ్ సీరీస్ లాగా ఉంది కదా! సబ్‌కాన్షియస్ మైండ్‌లో వెబ్ సీరీస్ లాగా ట్రీట్ చేసేసారు వాళ్ళు దాన్ని. అంటే ఒక కంటిన్యూయస్‌గా. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకో ఎపిసోడ్ స్టార్ట్ అయితుందంటే సంథింగ్ న్యూ రాబోతుంది అన్నట్టుగా కరెక్ట్. ఒక వ్యూవర్‌ని అక్కడ కట్టిపడేయడం. అదే చెప్తున్నానండి. అతను ప్రతి చాప్టర్ ఎండింగ్‌లో ఒక చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేసి నెక్స్ట్ చాప్టర్‌కి తీసుకెళ్ళాడు. హ్మ్. సో, ఇట్ వాస్ అ కాన్షియస్ ఎఫర్ట్ దట్ ఆదిత్యధార్ మేడ్. యాహ్! అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆదిత్యధార్ అండ్ టీమ్. యాహ్! యాహ్! దట్ ఐడియా వాస్ బ్రిలియంట్. అంటే నాకు తెలిసి దట్ ఐడియా ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై పీపుల్ డిడ్ంట్ ఫీల్ దట్ ఇట్స్ ఎ లెంగ్తీ ఫిల్మ్. యాహ్! అంత పెద్ద సినిమా అని అనిపించకపోవడానికి కారణం అదే. 'ఊరిలో' కూడా అతను అదే చేశాడు. అవును. చాప్టర్ 1. సో, అతనేంటంటే ఒక వెబ్ సీరీస్ అలవాటు పడ్డ జనరేషన్‌ని సినిమాకి కూడా మీరు ఒక వెబ్ సీరీస్‌ని చూస్తున్నారనుకోండి, సినిమాలాగా ట్రీట్ చేయకండి. అండ్ ఈ మూవీలో ఒకటేంటంటే సినిమా మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత క్రెడిట్స్ వస్తుంటాయి కదా! క్రెడిట్స్ వస్తున్న మూమెంట్‌లో కూడా సినిమా హాల్ నుంచి ఒక్కరు బయటికెళ్ళలేదు. కరెక్ట్. అంటే 'ఊరిలో' కూడా యాక్చువల్లీ క్రెడిట్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక సీన్ ఉందన్నమాట. హ్మ్. చాలా మంది ఎళ్ళిపోయారు క్రెడిట్స్ చూడకుండా. హ్మ్. హ్మ్. ఇందులో కూడా క్రెడిట్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది కదా! యాహ్! యాహ్! అవును. సో, చాలా మందికి తెలీదు. ఇది మార్వెల్ వాళ్ళది బాగా ఫేమస్. మార్వెల్ సీరీస్ ఓకే. వాళ్ళు ప్రతి సినిమా అయిపోయిన తర్వాత పోస్ట్ టైటిల్ క్రెడిట్ సీన్ అని ఒకటి ఉంటదన్నమాట. ఓకే. ఓకే. హ్మ్. టైటిల్ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత ఒక సీన్ పెడతారు వాళ్ళు. నెక్స్ట్ దానికి లీడ్ లాగా ఎక్కడో. అది చాలా మంది వెయిట్ చేస్తుంటారన్నమాట దానికోసం. ఓకే. అండ్ మన దాంట్లో దాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంది నాకు తెలిసి ఆదిత్యధారే. హ్మ్. ఎందుకంటే 'ఊరి' అప్పుడు కూడా తను అలాగే పెట్టాడు ఒకటి. పోస్ట్ టైటిల్ క్రెడిట్ సీన్ యాహ్! మొత్తం అయిపోయిన తర్వాత
ఊరిలో ఒక సీన్ ఉంటుంది. దీనిలో కూడా నేను వెయిట్ చేస్తున్నా. అమ్మ మనోడు పెడతాడేమో అని చూస్తే పెట్టాడు. ఓకే. ఓకే. ఆల్ రైట్ ఉజ్వల్ గారు. ఓకే. వి హాడ్ ఎ గ్రేట్ డిస్కషన్ యాక్చువల్లీ Yes. టుడే. ఎన్నో విషయాలు నాకు కొత్తగా తెలిసినాయి అనమాట మీరు చెప్తుంటే. ఎవ్రీ టైమ్ మీరు చెప్తున్నాయి కొత్తగానే అనిపిస్తాయి అనుకోండి. బట్ ఓకే, వ్యూవర్స్‌కి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది ఈ పాడ్‌కాస్ట్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి ఇంకొక మూవీ పైన చేద్దాం డెఫినెట్‌లీ. ఎందుకంటే బికాజ్ ఇంకా చాలా మూవీస్ రాబోతున్నాయి. అన్ని మూవీస్‌ని కూడా వీళ్ళు ప్రాపగండా అని ముద్ర వేయబోతున్నారు. వాటిని మనము ఖచ్చితంగా వాటిపైన కూడా డిస్కషన్ ప్రాపగాండా టు బ్రేక్ ద ప్రాపగాండా అని చెప్పి ఒకటి టైటిల్ పెట్టుకొని చేద్దాం. డెఫినెట్లీ. సో ఇట్లాంటివి చాలా చేద్దాం. Yes. అండ్ యాక్చువల్‌గా నాకు మూవీ నాలెడ్జ్ చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. అండ్ నేను ఈ పాడ్‌కాస్ట్ చేయడం యాక్చువల్‌గా ఏందంటే, నేను మూవీస్‌కి సంబంధించినటువంటి పాడ్‌కాస్ట్ నేను ఇంటర్వ్యూ చేయాలంటే ఫస్ట్ నాకు ఐడియా ఉండాలి. కానీ మూవీస్ పైన నాకంత లేదు. బట్ స్టిల్ ఏమంటారు, మన డిస్కషన్‌లో ఒక మంచి నాలెడ్జ్‌ని మీరు షేర్ చేస్తున్నారు. అండ్ నా వైపు నుంచి మాక్సిమం సపోజ్ ఎక్కడైనా మిస్టేక్స్ జరిగుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేనైతే స్టార్టింగ్‌లోనే చెప్పాను. నాకు మూవీస్ పైన ఎక్కువ నాలెడ్జ్ లేదు. నేను మూవీ అంటే ఏందంటే, నాకు స్క్రీన్ పైన కనిపిస్తున్నది మాత్రమే మూవీ. Right. స్క్రీన్ బ్యాక్ సైడ్ ఏం జరుగుతది ఇట్లాంటివి నాకు అంత తెలీదు. బట్ స్టిల్ ఓకే, వ్యూవర్స్ నన్ను అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ So వెరీ before మచ్. we just wrap it up to the viewers and to Aditya Dhar especially. ఫస్ట్ పార్ట్ చూసాక నేను అన్నాను దీనికి స్టార్ రేటింగ్స్ ఇవ్వడం కాదు, మిల్కీ వేనే ఇవ్వాలి. సో ఆదిత్య దార్ అండ్ టీమ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక గ్రేట్ ఫిల్మ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆదిత్య దార్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మెనీ యంగ్ ఫిల్మ్ మేకర్స్, మెనీ రైటర్స్ టు రైట్ అండ్ హ్యావ్ అ గుడ్ కన్విక్షన్. అండ్ వాళ్ళ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు. పేట్రియాటిక్ ఫిల్మ్స్ ని ఆ లెవెల్లో తీయడం అనేది అంత ఈజీ కాదు. పేట్రియాటిజం ఈజ్ యూజువల్లీ కన్సిడర్డ్ యాజ్ బోరింగ్. బోరింగ్ ఉంటుంది. అలాంటి దాన్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్యాకేజ్ చేసినటువంటి ఆదిత్య దార్ అండ్ టీమ్ కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆదిత్య దార్ నీడ్స్ టు బి క్రెడిటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రాడినరీగా చేశారు. యాక్టింగ్ అని, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైనింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ. హూఎవర్ ది యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆర్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎస్పెషల్లీ సౌండ్ డిజైనింగ్ చాలా బాగా చేశారు ఈ సినిమా. అండ్ సినిమాటోగ్రాఫర్ చాలా స్పెషల్ క్రెడిట్ మనం ఇవ్వాలి అండ్ వాళ్ళందరికీ. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది మూవీని ప్రమోట్ చేసిండ్రు. Correct. పెద్ద పెద్ద హీరోస్ అందరూ కూడా. అవును. అండ్ రామ్ చరణ్ పెట్టినటువంటి ట్వీట్ కి ఇన్ రిటర్న్ ఆదిత్య దర్ రీపోస్ట్ చేస్తూ ఏమన్నాడంటే, నేను పెద్ద మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు. ఎస్ అవును. రామ్ గోపాల్ వర్మ గారు కానీ, సందీప్ రెడ్డి అయితే ఫస్ట్ నుంచే వీఆర్ సేమ్ సైడ్ ఆఫ్ ద కాయిన్, మన ఇద్దరం అని చెప్పి వాళ్ళిద్దరు ఇంటరాక్ట్ అవుతున్నారు. అల్లు అర్జున్ మొన్న రాజమౌళి గారు కూడా పెట్టారు, Yeah. బన్నీ కూడా పెట్టాడు. సో అందరూ ఎవ్రీబడి ఈజ్ ఎండార్సింగ్ దట్ ఫిల్మ్. గుడ్ టు నో. ఓకే. అందరికీ జై శ్రీరామ్, జై హింద్, థ్యాంక్ యూ, భారత్ మాతకి జై. జై శ్రీరామ్.